అహం బ్రహ్మాస్మి తరఫున ప్రత్యేక ప్రవచన మాలికకి అందరికీ స్వాగతం. ముందుగా మనం గురు ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంభోజవదనాపదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమపూజ్యయ కింకరీయస్య సమాయ శంకరాచార్యమాశ్రయే సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి వివేకినం మహాప్రజ్ఞం ధైర్యముదార్య క్షమానిధిం సదాభినవ పూర్వం తం విద్యాతీర్థగురుం భజే. భారతీ కరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇవాళ ప్రవచనం ప్రారంభించుకునే ముందు గురువుగారి అనుమతితో వారిని చిరుపరిచయం. గురువుగారు, మీరు ఒక్కసారి అనుమతిస్తే మేము చిరుపరిచయం చేసిన తర్వాత ప్రారంభించుకుందాం. తప్పకుండా అండి. మరొకసారి అందరికీ స్వాగతం. బ్రహ్మశ్రీ పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మ గారు సంస్కృతం మరియు జ్యోతిష్య శాస్త్ర పండితులు. శ్రీ విద్య ఉపాసనను వారి తండ్రి గారు పూర్ణ దీక్షాపరులు భగవతీ కృపా సంపన్నులు అయిన బ్రహ్మశ్రీ పెంట రామచంద్రశేఖర శర్మ గారి వద్దనే పొందారు. ప్రస్తుతం వీరు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి వద్ద ఉపనిషత్ భాష్యం అభ్యసిస్తున్నారు. వీరు అహం బ్రహ్మాస్మి సంస్థ తరఫున ఉత్తరాంధ్ర ప్రాంతానికి క్రియాశీలక సభ్యులుగా ఉంటూ కార్యకర్తగా ఉంటూ మా ఇట్లాంటి ప్రవచనాల గురించి చాలా క్రియాశీలక పాత్రని పోషిస్తున్నారు. గురుగారు, మీ ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం. వాసుదేవ, భగవతి అనుగ్రహంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి జగద్గురువుల యొక్క అపారమైన కృప మనందరిపై ఉండేట్టుగా ప్రార్థన చేస్తూ జగద్గురువుల మరియు శారదా అమ్మవారి పాదముల పట్ల ప్రార్థన చేస్తూ ప్రారంభం చేసుకున్నాం. వాగీశాద్యుస్సుమనసు సర్వార్థానావక్రమే యన్నత్వా కృతకృత్యాసుస్తన్నవా విగజారణం శారదాంభోజవదనావదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిద్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్. మాతర్వే మధుకైటభగ్నివర్ష ప్రాణాపహారోజ్యవే హేలా నిర్వతధూమ్రలోచనవదే హే చండపుండార్ధిని నిశ్శేషీకృతరక్తబీజతనుజే నిత్యేరుషుంభావహే శుంభధ్వం శిరిణాశయా సుధురితం దుర్గే నమస్తే అంబికే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. భగవద్ అనుగ్రహంగా ఈరోజు సంకల్పమానంగా అమ్మవారి యొక్క భగవద్ అనుగ్రహంగా సంకల్పంగా వచ్చినటువంటి ఈ విశేష అంశం శ్రీ దుర్గా సప్తశిలోకి. ఇది జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం దక్షిణామునాయ శ్రీ శారదాపీఠం శృంగేరి ప్రసిద్ధ పీఠాధిపతులైనటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి కరకమల సంజాతులు తదంతేవాసులైనటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివార్లకి ముందుగా ప్రణామం చేస్తూ జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి స్వామివారు మొన్న శ్రావణ శుద్ధ పంచమి వారి వర్ధంతి మహోత్సవం నాడు జగత్తుకి అనుగ్రహిస్తూ ఉపదేశించినటువంటి విరాజమైనటువంటి
అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృపాసారమే శ్రీ దుర్గా సప్తశిలోకి. ఈ సప్తశిలోకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరితో మాట్లాడారు, అసలు దీని పూర్వాపరాలు ఏంటి, ఈ సప్తశిలోకిలో ఉన్నటువంటి విశేష అంశం ఏంటి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, వీటిని ఇప్పటికే అందరికీ తెలుసు. స్వామివారు అనుగ్రహించడం చేత మొన్న దసరా ఉత్సవాల్లో 10 రోజులు అందరూ నవరాత్రి దీక్షగా రోజుకి 108 చెప్పున్న అందరూ చేసి ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారు చాందోగ్యంలో చెప్తారు, వీర్యవత్తరం భవతి అని. పారాయణ చేయటంతో పాటు పారాయణని అర్ధపొందికతో చేయటం అవసరమని. అయితే ఈ స్తోత్రం శ్లోక రూపంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో ప్రతి శ్లోకంలో బీజాక్షరములు ఉన్నాయి. అది బీజాక్షర సంపుటి గర్భితమైనటువంటి ఈ శ్లోకాలని మనం కూర్చొని ఊరికనే పారాయణ చేయటానికి గురువు అనుగ్రహంగా, మనకి జగద్గురువుల అనుగ్రహంగా చేయటానికి అవకాశం వచ్చినప్పటికీ ఆ బీజాక్షరాలను పైకి తీసి చేయటానికి అవకాశం లేదు. దానికి వేరే ప్రత్యేకమైనటువంటి విధానం, ఆ గురువు సాంప్రదాయం, దాన్ని అనుసరించి చేయవలసి వస్తుంది. దానిని తగ్గించి ఆ బీజాక్షరాలని వాటిలో నిక్షిప్తం చేశారనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాటి యందు శ్రద్ధ పెంచుకొని సాధన చేయటం కోసం అందరూ పండితుల నుండి పామరజనం వరకు అందరూ పారాయణ చేసేటట్టుగా ఉన్నటువంటి స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది దుర్గా సప్తశిలోకి. స్తోత్రరాజాలన్నీ అవే, ఆ విధానంలో రూపొందించబడినవే. వీటిని ఎవరికి ఉపదేశించారు? ప్రతి చోట ప్రతి విశేషాన్ని ఇద్దరు సంవాదంలో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, శివవాచ దేవ్యవాచ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అయ్యవారు అమ్మవారిని అడిగారండి. శ్రీ శివవాచ దేవిత్వం భక్త సులభే సర్వకార్య విదాయిని కలౌ హి కార్యసిద్ధ్యర్థం వాయం రోహి యత్రత. సాక్షాత్తు సదాశివుడే అమ్మవారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఏమన్నారు? దేవిత్వం, అమ్మా, ఓ దేవి, నువ్వు భక్తులకు సులభంగా వాళ్ళ కార్యాలన్నీ విఘ్నాలు లేకుండా ఈ కలియుగంలో జరిగేటట్టుగా, వాళ్ళు ఏది సంకల్పించారో ఆ కార్యాలన్నీ సిద్ధించేటట్టుగా ఉండేటట్టుగా నీ అనుగ్రహం అందులో వచ్చి వాళ్ళ కార్యాలన్నీ దిగ్విజయం అయ్యేటట్టుగా ఒక ఉపాయాన్ని చెప్పవలసింది అని శివుడు అమ్మవారిని అడిగితే అమ్మవారు శ్రీదేవ్యువాచ శృణుదేవి ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన అప్యం వా స్తుతి ప్రకాశ్యతే. ఓ పరమేశ్వర, విను, ప్రవక్ష్యామి, ప్రకృష్టంగా శ్రద్ధగా విను. ఇది ఏదైతే కలియుగంలో సిద్ధించాలి, వాళ్ళ కార్యాలు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధించాలి అని ఏదైతే ప్రశ్న వేశారో దానికి మయాత వైవ స్నేహన, మీ యందు ఉన్నటువంటి స్నేహభావం చేత, మీ యందు ఉన్నటువంటి ప్రేమానురాగం చేత ఈ స్తుతిని మీకు చెప్తున్నాను అని శివుడు అడిగితే అమ్మవారు చెప్పినట్టుగా ఒక విశేషమైనటువంటి విధానం ఉంది. ఇది ఎక్కడ ఎవరు ఎలా చెప్పారు అన్నదాన్ని అమ్మవారు అక్కడ చెప్పారు అని అలా తీసుకున్నప్పటి ఇది ఎలా ఏంటి అన్నదానికి వస్తే, ఈ శ్లోకాలన్నీ ఎందులోవి, ఈ శ్లోకాలన్నీ ఎన్ని అంటే 7 శ్లోకాల సమాహారం దుర్గా సప్తశిలోకి పేరులోనే ఉంది. ఆ 7 శ్లోకాలు ఎందులోంచి వచ్చాయి అంటే మార్కండేయ పురాణంలోంచి. ఆ మార్కండేయ పురాణంలో ఎక్కడ ఏ సందర్భంలో అంటే మార్కండేయ మహర్షుల వారు మన్వంతర గాథలన్నీ చెప్తూ సావర్ణి సూర్యతనయో యోవన కజ్జతేష్టమ అని చెప్తున్నప్పుడు, ఇప్పుడు వైవస్వత మన్వంతరం సప్తమే వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఇప్పుడు రాబోయే మన్వంతరం 8వది. ఆ 8వ మనువు సావర్ణి మనువు. ఆయన చరిత్ర చెప్తున్నానని అమ్మవారి యొక్క
మహాత్మ్యాన్ని 13 అధ్యాయాల 700 శ్లోకాల సమాహారాన్ని ఎవరికి చెప్పారు అంటే భాగురి అనేటువంటి ఒక మహానుభావులకి చెప్పారు. అయితే ఈ మార్కండేయ పురాణం పంచలక్షణంతో సర్గస్య ప్రతిసర్గస్య మన్వంతరం వంశాను చరిత్రం అని ఇలా పురాణ లక్షణాలతో కూడి ఉన్నటువంటిది. ఆ తర్వాత మార్కండేయ భాగురుల మధ్య జరిగినటువంటి ఈ సంవాదం తర్వాత వ్యాసుల వారి ప్రధాన శిష్యులుగా చెప్పబడేటువంటి జైవని మరియు పక్షుల మధ్య సంవాదంలో బయటకు వచ్చినట్టుగా ఇలా విశేషమైనటువంటి ప్రక్రియల రూపంలో బయటకు వచ్చినట్టుగా దీన్ని చెప్తున్నారు. అయితే ఈ శ్లోకాలను ఎందుకు పారాయణ చేయాలి అంటే జగద్గురువులు ఆజ్ఞాపించారు కనుక చేస్తాం, ఒక మంచి విశేషం. కానీ మనం చేస్తున్నాం, కానీ మిగతా వాళ్ళు కూడా చేసేటట్టుగా ఎలా అంటే మనం పుట్టినది కలియుగంలో, అంటే కొంత విశేషాన్ని అసలు స్తోత్రానికి ఉన్న పవిత్రతని కొంత తెలియజేసుకుంటే 7 శ్లోకాల తత్వం, ఈ 7 శ్లోకాల్లో మనకి ఐహికం అంటే ఇప్పుడు జీవనయానానికి కావలసినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో అవి చేస్తూ వాటితో పాటు మోక్షానికి కావలసినటువంటి విశేషం కూడా ఇందులో ఉంది. అది ఆ విశేషం తెలుసుకోవాలంటే అసలు స్తోత్ర వైభవం తెలుసుకోవాలి. మొన్న జగద్గురువులు శ్రీశైలంలో మాట చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఎలా అయితే వివిధ స్థాయిల్లో వివిధంగా మాట్లాడతామో అలాగే భగవంతుడితో మాట్లాడడానికి స్తోత్రం చేస్తే భగవంతుడితో మాట్లాడినట్టు అని జగద్గురువుల ఉపదేశం. అయితే ఈ కలియుగంలో ఊరికినే కాలాన్ని పాడు చేసుకోకుండా ఒక శ్లోకం చెప్తారు కలియుగం గురించి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. అదేంటండి అమ్మవారి గురించి చెప్తూ హరికీర్తనం అంటారు? కాదు, ఈ యుగానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కలౌ స్మరణాన్ముక్తి అనేటువంటి ఒక గొప్ప వరం ఉంది. అందుచేత ఈ స్తోత్రాలు మనకు అనుగ్రహింపబడ్డాయి. ఏం జరుగుతోంది కలియుగంలో అంటే కాలం వృధాగా వెళ్ళిపోతుంది. అందుచేత వృధాగా వెళ్ళిపోతే ఏమవుతోంది, కాలంతో పాటు మన యొక్క ఆయువు క్షీణిస్తుంది. క్షీణమాయుర్ దినే దినే, పోని క్షీణిస్తే క్షీణించింది, కానీ దానివల్ల లాభం ఏమైనా వచ్చిందా అంటే కాలంలో పట్టుకెళ్ళిపోవాల్సిన వాడు ఒకడు ఉన్నాడు, వాడే ఎవడు, వాడికి కరుణ లేదు. యమస్య కరుణా నాస్తి. అయితే ఏం చేయాలి? ఖచ్చితంగా నీ కర్తవ్యం అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది హరికీర్తనం చేయాలి. అంచేత ఈ శ్లోకాలు ఖచ్చితంగా ఈ 7 శ్లోకాలని జగద్గురువులు ఏ రకంగా అయితే సంకల్పపూర్వకంగా ఇచ్చారో ఆ సంకల్పపూర్వకంగా రాబోయేటువంటి వసంత నవరాత్రముల యందు కూడా వినియోగం చేస్తూ ప్రతిరోజు 108 సార్లు చేసేటట్టుగా అందరూ సంకల్పం చేసుకోవాలి. రేపు 19 లక్షవారం నుంచి వసంత నవరాత్రములు వస్తున్నాయి, వాటిని కూడా అందరూ వినియోగం చేసుకునేటట్టుగా ముందరగడదాం. అయితే ఇప్పుడు ఈ దేవీ మహాత్మ్యం ఏదైతే ఉందో ఎవరి మధ్యలో జరిగింది, వీళ్ళంతా చెప్పుకున్నారు. అమ్మవారు ఈ సప్తశిలోకి ఉపదేశం చేసింది శంకరుడికి అని. ఆ తర్వాత మార్కండేయ పురాణంలో మార్కండేయులు వారు ఈ మొత్తం మన్వంతర గాథల్లో 8వ మన్వంతరానికి సంబంధించినటువంటి సావర్ణి మనువు చరిత్ర చెప్పారు. అయితే అమ్మవారి మహాత్మ్యం ఎవరి మధ్య జరిగింది అంటే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. సావర్ణి మనువు కాకముందు ఆయన కొన్ని యుగాలు మహాయుగాల క్రితం జరిగినటువంటి విశేష సమాహారం ఈ దేవి మహాత్మ్యం. ఆయన పేరేంటంటే సురధుడు రాజు వైశ్యుడు సమాధి
ఋషి మహర్షి ఎవరంటే సుమేధ. ఈ 3 పేర్లకి విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎక్కడో సందర్భంలో పూర్తి చేసేలోపు చెప్పుకుందాం. అయితే ఇందులో వీళ్ళ ముగ్గురు మధ్యన ఏం జరిగింది, అసలు ఏం జరుగుతోంది అంటే, ముందు కొంత విషయాన్ని ఈ శ్లోకాలు చెప్పే ముందర ప్రథమాధ్యాయంలో ఈ 7 శ్లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాం. మొదటి శ్లోకం జ్ఞానినాభిచేతాంసి దేవి భగవతి హిస బలాదా కృష్యమోహాయ మహామాయ ప్రయుచ్చతి. ఇది ప్రథమాధ్యాయంలో ఉన్నటువంటి ఉపదేశం. ఈ అధ్యాయాలన్నింటిలోని 13 అధ్యాయాల్లో 4 స్తోత్రాలు ఉన్నాయండి. అందులో ప్రథమ చరిత్రలో ఒకటి బ్రహ్మదేవులు వారు చేసినటువంటి సృష్టి ఆదిలో చేసినటువంటి స్తుతి రాత్రి సూక్తం. తర్వాత ఉన్నటువంటి స్తోత్రం ఏదంటే మధ్యమ చరిత్రలో శక్రాది స్థుతి, అంటే ఇంద్రాది దేవతలు చేసినటువంటి స్థుతి. తరువాత ఉత్తమ చరిత్రలో 2 స్తోత్రాలు ఉన్నాయి. ఒకటి దేవీ సూక్తం 5వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత 11వ అధ్యాయంలో నారాయణీ స్థుతి వస్తుంది. అయితే మొదటి శ్లోకం ప్రథమ చరిత్రలోంచి తీసుకుంటే, 2వ శ్లోకం దుర్గేశ్వృత హర్షభీతి అన్న శ్లోకం శక్రాది స్థుతి మహిషాంతకరి సూక్తంలోంచి తీసుకుంటే, మిగతా ఉన్నటువంటి 5 శ్లోకాలు కూడా నారాయణీ స్థుతిలోంచి తీసుకున్నారు. ఈ 7 శ్లోకాలు భగవద్ అనుగ్రహంగా చిన్ననాటి నుండి మా గురువులైనటువంటి ఇతరులైనటువంటి రామచంద్రశేఖర శర్మ గారు ఒక సందర్భంలో కూర్చోబెట్టి, చాలా చిన్నవాడిని అప్పుడు, అంటే అనుభవం చెప్తున్న అనుభూతి గురించి ఒకసారి ఈ శ్లోకాల ప్రభావం ఎంత అన్నది స్వానుభవం చెప్తే మీ అందరికీ కూడా అది ఉపయోగం అవుతుంది అని కూర్చోబెట్టి ఈ శ్లోకాలన్నీ చెప్పేసి, ఈ 7 శ్లోకాలు చదువుకుంటే చాలు నాన్న, సప్తశతి చదివినంత ఫలితం వస్తుంది అని చెప్పారు. ఆ రోజు తెలుసుకొని ఆ తెలిసి తెలియని వయసులో ఆ శ్లోకాలని కంఠస్థం చేసి, కాలంలో ఎప్పుడైనా భయాలు, అంటే వయస్సును బట్టి భయాలు పోతాయి, వయస్సును బట్టి భయాలు ఉంటాయి. కాస్త భయం అలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడల్లా ఈ శ్లోకాలు గుర్తుకు రావటం, వాటిని పారాయణ చేయటం, అంటే ఇవన్నీ కూడా రాబోయే శ్లోకాల్లో అవకాశంగా వీటి అనుభూతులు తెలుస్తుంటే వీరు పాటించడానికి ఇంకా సులువు అవుతుందని ఆ సందర్భాల్లో పారాయణ చేస్తూ అనుకునేవాడిని, ఎప్పటికైనా సప్తశతి చేయగలుగుతారా అని. అంటే అనుగ్రహం చెప్తున్నా. ఆ రోజు అనుకున్నటువంటి సంకల్పం భగవతి కృపచేత ఆ సప్తశతి పారాయణని పూర్తిగా పెద్దల ద్వారా నేర్చుకొని వాటిని పురస్చరణాదులు చేసి అమ్మ అనుగ్రహం ఎంతో కొంత లవలేశం పొందగలిగాననేటువంటి అనుభూతితో ఒక సందర్భంలో శ్రీశైలంలో ఉన్నప్పుడు ఇది ఎలా అయినా కొంత మాట్లాడాలి అన్న సంకల్పం వచ్చి దానికి ఈరోజు సహకారం అయింది. చేత ఈ స్తోత్రాల్లోంచి ఈ శ్లోకాలు తీసుకోబడ్డాయి. అయితే ఈ జ్ఞానినాంపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇందులో మనం ఈ 7 శ్లోకాలని మనం ఎలా తీసుకోవాలంటే, ఊరికనే పైన ఇందులో ఏం చెప్పారు, అమ్మవారు ఏం చేస్తుందంటే ఆవిడ మాయాశక్తి బలం చేత జ్ఞానులుగా ఉన్నామన్న వాళ్ళని కూడా అమ్మవారు మాయాశక్తిలోకి తీసుకుంటుంది అని అన్వయించి చెప్పడం తేలిగ్గా ఏంటండి అయిపోతుంది. కానీ అసలు ఇది బ్రహ్మ దేవులు వారు చెప్పినటువంటి రాత్రి సూక్తంలోంచి తీసుకోలే. ఇది సుమేధ మహర్షి యొక్క ఉపదేశంలోంచి తీసుకున్నారు. అందులో ఏముంది, అసలు సుమేధ సురధుల వారి చరిత్ర ఏంటంటే, సురధుడు సమాధి చరిత్ర ఏంటంటే, సురధుడు రాజు ఇందాక చెప్పుకున్నాం.
ఈయన మహారాజు అంటే కొన్ని సామంత రాజ్యాలకి కలుపుకొని రాజ్యం చేసే వ్యక్తి. ఈయన కాలక్రమంలో మహారాజు పదవి కాస్త రాజ పదవిగా వచ్చింది. అక్కడి నుంచి మనస్సుకి ఖేదం కలిగి మహారాజుగా ఉన్నవాడు కాస్త సామంతరాజు అవ్వడం చేత ఆ రాజ్యంలో ఉండలేక ఒక రాత్రి సమయంలో రాజ్యాన్ని బహిష్కరించి ఆశ్రమవాసానికి వచ్చేశాడు. వచ్చినా శాంతం కుదరక, ఇంత వచ్చాను కానీ ఇక్కడ ఉన్నాను కానీ శాంతం రావటం లేదు. క్లుప్తంగా మాట్లాడుకుందాం. శాంతం రావటం లేదు, బాధ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ శాంత స్వభావంతో, సత్వగుణ సంపన్నతతో నిత్య ధ్యాన అనుష్ఠానాదులు చేసుకున్నటువంటి ఋషులను చూసి నేనెందుకు శాంత స్వభావంలోకి రాలేకపోతున్నానని నిత్యం బాధపడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసినా సరే రాజ్యంలో ఎలా ఉన్నారో, రాజ్యంలో తన పరివారం ఎలా ఉన్నారో, తన బిడ్డలు ఎలా ఉన్నారో ఇలా ఆలోచన చేస్తూ గజశాలలో ఉన్నటువంటి ఒక గజాన్ని గుర్తు చేసుకొని, అంటే ఏనుగును గుర్తు చేసుకొని దానికి తిండి పెడుతున్నారో లేదో ఇలా పరిపరి విధాలుగా బాధపడుతూ ఉన్న సమయంలో ఎదురుగా మరొక మనిషి సమాధి అన్నటువంటి వైశ్యుడు వచ్చాడు. అయితే ఏ మూడ్లో ఉంటే ఏ స్వభావంతో ఉంటే ఆ స్వభావం వాడు ఎదురుగా కనిపిస్తే వీడు కూడా నాలాగే ఉన్నట్టున్నాడే అనిపిస్తుంది వెంటనే. ఈయన కూడా ఏడుపుట్టు మొహంతో ఈయనకి ఎదురయ్యాడు. ఎదురవ్వగానే నీకేదో బాధ ఉన్నట్టుంది అని ఆ సమాధిని అడిగితే, నాకు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని చెప్పి తన బాధ, వీళ్ళిద్దరి బాధల్ని ఇద్దరు పంచుకొని అక్కడి నుంచి వచ్చేసినా మనకి బాధ వదలడం లేదు అన్నటువంటి ఒక వివేకాన్ని పొందారు. ఆ వివేకంలోంచి ఇది తెలుసుకున్నాం కదా మనం, ఈ వివేకం అర్థమైంది కదా, వాళ్ళని వదిలేసినా అవి బాధలు అని తెలుసుకొని వదిలేసినా ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నాం అని ఎలా బయటికి రావాలి అనేటువంటి ప్రశ్న వచ్చేటప్పుడు సుమేధ దగ్గరికి వెళ్ళి, భగవం స్వామహం పృష్టు ఇచ్చామ్యేకం వదస్వతతు దుఃఖాయన్వయ మనసహ సుచిత్తాయ తథా వినా అని వరుసగా చెప్తారు. మమాస్య చ భవత్యేష వివేకాంధస్య మూఢత అని చెప్తారు. ఇంత బాధలోంచి బయటకు వచ్చేసినా ఇంకా అవే గుర్తొస్తున్నాయి, ఎందుచేత ఇంత జ్ఞానం వచ్చినా సరే ఇంకా వివేకాన్ని కోల్పోతున్నామని గురువుగారితో అంటే గురువుగారు చెప్తారు, జ్ఞానమస్య సమస్తస్య జంతోర్ విషయగోచరే విషయస్య మహాభాగా యాతి చైవం పృథక్ పృథక్. మీకున్నది జ్ఞానం అని మీరు అనుకుంటున్నటువంటి జ్ఞానం ఈ సకల బ్రహ్మాండంలో ఉన్నటువంటి జంతుజాలాల్లో ఉంది, తెలుసుకోవయా. విషయస్య మహాభాగా యాతి చైవం పృథక్ పృథక్ దివాందాహ ప్రాణినః కేచిత్ రాత్రాంధాస్తదాపరే. ఆ పక్షులకు ఉండేటువంటి ప్రత్యేక జ్ఞానం ఒక్కొక్క పక్షికి ఒక్కొక్కలా ఉంటుంది. రాత్రిపూట మనకు కనిపించదు, రాత్రిపూట కనిపించే పక్షులు కొన్ని ఉంటాయి. అలాగే నువ్వు పోషించానన్నటువంటి నీ కుటుంబాన్ని నువ్వు ఆశించి పోషిస్తావు, కానీ ఆ పక్షులు చూడు, అవి తెచ్చుకున్న పదార్థాన్ని వాటి నోటితో వాటి పిల్లలకు పెడుతున్నాయి, అవి తిన్నాయో లేదో లేకుండా. ఇలా రకరకాలైనటువంటి ఈ మమత్వం మాయలో ప్రపంచం అంతా నడుస్తోంది. అది పూర్తి జ్ఞానం కాదు అని చెప్తూ, యతోహి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యాణాం యత్కేషాం మృగపక్షిణాం అని చెప్తూ, ఇదంతా జ్ఞానం కాదు, కావలసినటువంటి జ్ఞానం ఈ అనుభవంలోకి రావటం జ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఊరికినే రాదు, అది అమ్మవారి యొక్క మాయలోంచి అమ్మవారు ఆ మాయ నుంచి బయటపడేస్తే తప్ప రాదు అని చెప్పటం జరుగుతుంది. ఈ శ్లోకాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ జ్ఞాననామ చేతాపసి అన్న శ్లోకానికి పూర్వభాగంగా అవి చెప్పుకుంటే తప్ప
దీని గురించి సమగ్రంగా విచారణ చేయడానికి అవకాశం ఉండదు. ఏ సందర్భంలో ఇది చెప్పారన్నది తెలుసుకుంటే అసలు దాని వివరణ అంతా మనకు అర్థమవుతుంది. మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ తన్నాత్ర విస్మయకార్యో యోగనిద్ర జగత్పతే. నీకు తెలిసినటువంటి జ్ఞానం ఉందంటున్నావు ఏదో, అది జ్ఞానాలు పలు రకాలు అని చెప్తూ పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని చెప్తూ ప్రపంచంలో శాస్త్రజనితమైనటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. అది ఆ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే చక్కగా ఉపన్యాసాలు చెప్పడానికి, వేదాంతాన్ని సులువుగా చెప్పడానికి ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం. కానీ ఆ జ్ఞానం అనుభవంలోకి వచ్చేటప్పటికి రావటానికి సాధన చేసి అమ్మవారి కృప పొందితే తప్ప రాదు. అందుకే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞాని అన్నవాడు ఎవడవుతాడంటే జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, అపరోక్ష అనుభూతిని తెలుసుకున్నవాడు, అనుభూతిని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. అయితే ఇందులో పదాలు ఏం వేశారు? భగవతి, దేవి, మహామాయ అని వేశారు. భగవతి అంటే 6 పనులు చేసేటువంటి శక్తి కలగద్ది అని అర్థం. ఏంటి చేస్తుంది అమ్మవారంటే ఉత్పత్తి ప్రళయాలు ఒక జంట, గతి ఆగతి ఒక జంట, విద్య అవిద్య. ఉత్పత్తి ప్రళయాలు అంటే సృష్టిని మళ్ళా లయం చేయటం. గతి ఆగతి, పుట్టినవాడు నడవటం మళ్ళా వెనక్కి రావటం, వాడి యొక్క జీవన యానాన్ని గతి ఆగతి. విద్య అవిద్య, ఈ జీవుల యందు విద్యాస్వరూపిణిగా ఉండి అవిద్యాస్వరూపిణిగా కూడా అమ్మవారే ఉందని ఒక 6 తత్వాలు చెప్తే, మరొక విషయంలో భగవతీ శబ్దానికి షడైశ్వర్య సంపన్నురాలు అని అమ్మవారికి చెప్తారు. ఏంటి ఆ షడైశ్వర్యాలంటే సర్వజ్ఞతాశక్తి. సర్వజ్ఞత్వం అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆవిడికే తెలుసు. స్వతంత్రతాశక్తి, అన్నిటి యందు సర్వతంత్ర స్వతంత్రం. బ్రహ్మాండంలో ఉన్న అన్ని జీవరాశుల యందు ఆవిడ యొక్క స్వాతంత్ర్యమే తప్ప మరొకటి లేదు. నిత్యాలుప్త శక్తి, ఎంత తీసి సృష్టి చేసినా ఎంత అనుగ్రహించిన భక్తులకి ఆవిడ దగ్గర ఎటువంటి లుప్తం అంటే ఆవిడ ఇచ్చినా తరగదు, ఏ ఐశ్వర్యం ఇచ్చినా తరగదు. అనంతాస్త్ర శక్తి, ఆవిడ ఆజ్ఞ చేతే బ్రహ్మాండం అంతా నడుస్తారు. అలాగే నిత్యతృప్తి, ఎప్పుడూ నిత్యతృప్తురాలుగా ఉంటుంది. అనాది బోధనా శక్తి, ఇంకోరు వచ్చి బోధన చేయక్కర్లేదు అమ్మవారికి. ఇలా ఈ 6 ఐశ్వర్యాలు ఉన్నది భగవతి అని. అలాగే దేవి అంటే ఏంటి అర్థం అంటే ప్రకాశం అని. అలాగే సృష్టిని ఒక ఆటలా చేసేది అని. ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. అలాగే అమ్మవారు మరికొన్ని పనులు చేస్తోంది, మరొక 6 కృత్యాలు చేస్తోంది. భగవతి అర్థానికి మరొక మాట సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ సంకల్పాలు అనేటువంటి 6 కృత్యాలు అమ్మవారి దగ్గరే ఉన్నాయి. ఇలా ఇవన్నింటినీ కలుపుకొని భగవతి అన్నారు. ఏదైతే నాకు జ్ఞానం వచ్చింది, మాకు జ్ఞానం వచ్చింది అని ఈ సురధుడు సమాధి సుమేధ దగ్గర చెప్తే, కాదయా, ఈ జ్ఞానం అనుభవంలోకి వచ్చేంత వరకు అనుభవం ఎలా వస్తుంది అంటే సాధన చేత. సాధన ఎలా చేయాలి
అనుష్ఠానం. ఈ అనుష్ఠానం ఎలా చేయాలి? ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని గురువు చెప్పిన ప్రకారంగా చేయాలి. అలా చేయటం చేత కాలక్రమంలో సాధన సంపత్తి పెరగడంతో ఈ మాయలోంచి అమ్మవారే తీస్తుంది. ఎలా అంటే ఒక ఉపమానం తీసుకుందాం. విద్యకి ఒక మాట, ఇందాక విద్య అవిద్య అని చెప్పేసి వదిలేసాం, కానీ విద్య అంటే మోహాన్ని అధిగమించడం. విద్య అనుభవంలోకి వస్తే, జ్ఞానం అనుభవంలోకి వస్తే మోహం వస్తుంది. ఈ మాటే భగవద్గీతలో ఆఖరి వాక్యంగా అర్జునుల వారు చెప్తారు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నాకు మోహనాశనమైంది, స్మృతి వచ్చింది, ఏం చేయాలో తెలిసింది, జ్ఞానం వచ్చింది అనగానే భగవద్గీత పూర్తవుతుంది. అలా మోహం క్షయమైతే మోక్షం అని ఇలా విశేషాలన్నీ ఉన్నాయి. ఇన్నింటినీ సమగ్రంగా తెలుసుకుంటూ ముందరికి వెళదాం. అయితే ఇందులో ఏం చేస్తోంది అమ్మవారు? జ్ఞానులం ఇందాకే, అందుకనే ఒక మాటలో, ఈ మాటల్లోనే శంకరులు ఒక మాట చెప్తారు, శృతిశాస్త్ర నిగమాంత శోధకానప్య ధనాద్యవిదర్శన సజ్జ కలుషయతి చతుష్పదాబ్జ భేదాత్ అఘటన ఘటనా పటీయసి మాయా. ఇందాక అనుకున్నాం, శాస్త్రజనిత జ్ఞానము వేదాంతాన్ని సులువుగా చెప్పేటువంటి జ్ఞాన సంపన్నులు పండితులైన వారిని కూడా మాయ కవ్వితే ఎంత వేదాంతం చెప్పినా సరే కొన్ని సందర్భాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారంటే, ఈ ధనాది విషయాల్లో 4 కాళ్ళ జంతువు వలె ప్రవర్తిస్తారని శంకరాచార్యులు వారు రాశారు. చేత అంత పండితులైనటువంటి వాళ్ళని కూడా అమ్మవారు మోహపారవస్యంలో తోసి ఆ మోహంలోంచి బయటకు వచ్చేటట్టుగా వాళ్ళ చేత సాధన చేయించి వాళ్ళని జ్ఞానులుగా జ్ఞానసిద్ధినిచ్చి మోక్షాన్ని ఇస్తోంది. ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలి. అయితే దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం మహాభారతంలో ఉంది. ఏంటది అంటే, ప్రపంచం అనేటువంటి ఒక పెద్ద మూగుట్లో మాయా అనేటువంటి నూనె పోసి జీవులు అనేటువంటి గారెల్ని అమ్మవారు కాలస్వరూపంగా ఒక గరిటెను పట్టుకొని వెచ్చుతోందట. అయితే ఈ జీవులందరూ ఎప్పుడు పక్వం అవుతారో ఎవరికి తెలుసు? జీవులకు తెలుస్తుందా? తెలియదు. ఆ పక్వం అయింది, ఈ జీవుడు పక్వం అయ్యాడు, ఈ గారి పక్వం అయింది అనేటువంటి విషయం అమ్మవారికే కాలక్రమంలో ఆవిడే ఈ మాయలో వేచి 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 పక్వం అయిన తర్వాత బయటికి తీసివేస్తుంది. అధ్యత ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య సారాంశం ఏంటంటే, బ్రహ్మాండంలో ఎటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా తెలుసుకొని జ్ఞానం వల్ల వచ్చేటువంటి ఏదైతే అహంకారం ఉందో ఆ అహంకారాన్ని విసర్జించి ఆ జ్ఞానానికి భక్తి జోడించి జ్ఞానభక్తులుగా మారి ఏం చేయాలి అంటే, అవిశ్రాంతంగా, అంటే ఎప్పుడూ కూడా భక్తులు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా దేవతని ఆరాధించినా అర్చించినా స్తోత్రం చేసినా ఫలాపేక్ష లేకుండా చేస్తారు. అదే భక్త కన్నప్ప ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే భగవంతుడు యందు భక్తి, భగవంతుడు యందు ప్రేమ. తేలికగా భక్తి అంటే అర్థం కావడానికి తేలికగా మనందరికీ చెప్పడం ఎలా అంటే,
మనుషులకి లేదా మనుషులకి జీవరాశులకి మధ్య ఒక ఎమోషన్, అంటే ఒక బంధం ఏదైతే ఉందో అది ప్రేమ. ఆ ప్రేమని భగవంతుడి వైపు తిప్పితే దానిని భక్తి అంటారు. ఇక్కడ ఈ ప్రేమలు ఇవి కూడా ఏమవుతున్నాయంటే ఒకరికి మోహం చేత కలిగినటువంటి ప్రేమ, ఆ ప్రేమ కూడా ఒక సందర్భాల్లో కొన్ని బంధాలలో తల్లిదండ్రులు పుత్రులకు ఉండేటువంటి బంధాల యందు ఎటువంటి ఫలాపేక్ష కొన్ని సందర్భాల్లో ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి భక్తి లేదా ప్రేమ ఏమవ్వాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా భక్తి మాత్రం, భక్తితోనే ఈ సేవ అమ్మకి చేస్తున్నాను. అందుకే భక్తులు ఎలా ఉన్నారో కూడా, ఎంతమంది ఉన్నారో కూడా భగవద్గీతలో చెప్తారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భర్తర్షభ అన్నమాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. చేత ఆర్తి చేత, శరణాగతి చేత, కష్టంలో ఉండి నీవే తప్ప ఇతపరం వేరుగా అన్నది ఎవరు? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. ఆయనకి మోక్షాన్ని ఇచ్చాడు. జిజ్ఞాసు అంటే జ్ఞానభక్తుడు ఎవరు? భాగవతంలోనే చూసుకుందాం, అంటే ప్రహ్లాదుడు. అర్ధార్థి ఎవరు భక్తి? అది ఆ అర్ధార్థి భక్తుల్లోకి వచ్చేది కుచేలుడు. కుచేలుడు కూడా భక్తుడే, కానీ వెళ్ళి తన దగ్గర ఉన్న అటుకులు ఇచ్చి తన జీవనయానాన్ని, అంటే చెప్పలేదు కానీ మనస్సులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు చేసినటువంటి విశేషం. అటుకులు స్వీకరించి కుచేలుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించారు. అంటే భక్తులు ఈ 3 రకాలుగా ఉంటారు. అందుచేత భక్తితో కూడుకున్న జ్ఞానం చేత ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో, అయితే జ్ఞానం తెలిసిన తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఈ శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలంటే, మహామాయా స్వరూపుడమైన నువ్వు, అఖండ బ్రహ్మాండ జనని అయినటువంటి నువ్వు మమ్మల్ని ఎప్పుడూ కూడా నీ కరుణా కృప దృష్టి వర్షించి మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తూ చేయాలి. మమ్మల్ని ఈ మాయలోంచి పైకి తీసేటువంటి శక్తి కూడా నీకే ఉంది అని ఎరిగి పారాయణ చేయటం ఈ శ్లోకం యొక్క ముఖ్య సారాంశం. అంచేత ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా ఆ ప్రథమాధ్యాయంలోంచి సుమేధుల వారి యొక్క ఆ ఉపదేశంలోంచి తీసుకుంటారు. అలా ఈ శ్లోకాన్ని మనం ఎంత విశేషమైనటువంటి జ్ఞానం తెలిసినా, ఎంత విశేషమైనటువంటి పాండిత్యం గ్రహించుకున్నా సరే, మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ జీవనం జరుగుతున్నంతసేపు కూడా మాయలో ఉన్నామనేటువంటి విషయం తెలుసుకొని ఆ మాయలోంచి తీసే భారం అమ్మవారి మీదే ఉంచి అన్ని విశేష విజ్ఞానాలు తెలుసుకొని ప్రార్థన చేస్తే మాయలోంచి బయటికి తీసింది అమ్మవారని తెలియకుండానే మనల్ని మాయలోంచి బయటికి తీస్తుంది. ఎవరైనా ఉన్నారా మాయలోంచి బయటకు వచ్చిన వాళ్ళు అంటే, మనకు ప్రత్యక్షంగా శృంగేరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, అలాగే చంద్రశేఖర భారతీ స్వామి వారు, వీళ్ళంతా కూడా మాయాతీత స్వరూపులు. వీళ్ళందరికీ అమ్మవారు మాయలోంచి బయటికి తీసి జ్ఞానాన్ని అనుభవంలోకి ఇచ్చినటువంటి వాత్సల్య సంభూతురాలు అమ్మవారు. ఆ అమ్మవారిని తర్వాతి శ్లోకంలో ఈ శ్లోకం ఎందులోదంటే శక్రాది స్తుతి లేదా మహిషాంతకరి సూక్తంలో. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే గొప్పది. ఈ శ్లోకం ఏంటి అసలు, ఎక్కడ ఎవరు చెప్పారు? ఇది దేవతల చేత స్తుతింపబడినటువంటి శ్లోకం.
ఎప్పుడు అంటే మహిషాసుర వధ తర్వాత అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఇక్కడ అమ్మవారిని ముందు అధ్యాయంలో అమ్మవారిని మహాకాళి స్వరూపంగా 10 చేతులు 10 కాళ్ళు 10 తలకాయలు ఉన్నటువంటి దశానన మహాకాళిగా చూపిస్తే, ఇందులో అష్టాదశ భుజా స్వరూపిణిగా మహాలక్ష్మిగా సర్వసాధ్య మహాలక్ష్మిగా చూపిస్తారు. ఇది గురువుల పరంపరలో ఇవి వస్తాయి. పరంపరానుగతంగా ఈ విశేషాంశాలు వస్తాయి. ఆ మహిషాసుర వధ తర్వాత చేసినటువంటి శ్లోకాలలో వచ్చినటువంటి శ్లోకం ఇది. దుర్గే స్మృత హరసభీతిమశేషజంతో స్వస్యై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇందులో 2 విశేషమైనటువంటి పదాలు వేశారు. అసలు దుర్గా అన్నదానికి, దుర్గా అనగానే వచ్చేటువంటి ఫలితం ఏదో చెప్పారు. ఇందులో దుర్గా అని ఎవడైతే స్మృత అని మనస్సులో అనుకున్నా సరే, దుర్గా అనుకోగానే మనస్సుతో, నోటితో కూడా కాదు, మనస్సుతో అనుకోగానే ఏం చేస్తుందంటే, ముందు అర్జెంటుగా అమ్మవారు చేసే పని ఏంటంటే వెంటనే హరసి తీస్తుందట, ఖండిస్తుందట. దేనిని? భీతి అంటే భయాన్ని. ఈ భయం ఎవరి యందు ఉంది? మీ యందు, నా యందు కాదు. ఈ అశేషమైనటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి జంతువుల యందు. మనం జంతువుల యందు అంటే మనం వస్తామండి, వస్తాం. ఎలా ప్రమాణం అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని జగద్గురువులు రాశారు. అందుచేత 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జంతువే. జంతువు అంటే పుట్టి చచ్చేవాడు అని అర్థం. పుట్టడం ఉండి చచ్చిపోయేదాన్ని వారిని జంతువు అని అంటారు. ఈ భీతి మన మానవుల యందు ఉందా? కాదు. ఇన్ని లక్షల జీవరాశుల యందు ఉంది. వెంటనే ఈ భీతిని తీసేసి స్వస్థతని ఇస్తుంది. అంటే వెంటనే ఆ భయం పోగానే స్వస్థత పొందారండి అంటే భయం పోగానే శాంతం వస్తుంది. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. ముందు బాహ్యార్థాన్ని చెప్పుకుంటున్నాం. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఈ దుర్గా అన్న నామం కష్టాల్లో ఉన్నవాళ్లే అంటారా? కాదు. ముందు ఆ పదం రాసి వెనకాత పాదల్లో చెప్తారు. అతిమతీవ జ్ఞానులు కూడా నిన్ను స్మరిస్తారమ్మా. శుభాం దదాసి. జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ, అంటే జ్ఞానులు అంటే ఇందాక చెప్పుకున్నట్టు సత్పురుషులు మహాపురుషులు వాళ్ళంతా జ్ఞానులు. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళందరూ జ్ఞానులు. మనం అజ్ఞానం అవిద్య ఆవరించినటువంటి జీవులం. అందరికీ కూడా అతిమతీవ శుభాం దదాసి. భయాన్ని తీసి స్వస్థతని, శాంతాన్ని ఇచ్చి, శాంతినిచ్చి వెంటనే శుభాలను ఇస్తుందట. తో పాటు దారిద్ర్యం అంటే జీవనాన్ని నడిపించడానికి కావలసినటువంటి ద్రవ్యం, డబ్బనండి ఏదనండి, ఇది దారిద్ర్యం. ఆ దారిద్ర్యం తీసేస్తుంది. అందరికీ కావాల్సింది ఏంటంటే సుఖము, ఆనందము. ఈ 2 పదాలకి తర్వాత మాట్లాడదాం రాబోయే శ్లోకాల్లో. ఈ శ్లోకంలో కూడా సుఖం శరీరానిది, ఆనందం మనస్సుది. గుర్తుపెట్టుకోవాలి. సుఖము శరీరంది, ఆనందం మనస్సుది. దారిద్ర్య దుఃఖం దేనికి వస్తుందంటే మనస్సుకి శరీరానికి వస్తుంది. అయితే శరీరానికి దుఃఖ ప్రభావం ఎక్కువ ఉంటుంది. భయహారిణి
మళ్ళా భీతి అక్కడ చెప్పారు, మళ్ళా ఇక్కడ రాశారంటే దుఃఖాలు ఎన్ని రకాలో అవన్నీ విశేషంగా మనకి ఉన్నాయి. భయహారిణి కాత్వధన్య, భయాన్ని తీసేసి. అయితే ఇక్కడ కాత్వధన్య అన్న పదాన్ని వేశారు. కాత్వధన్య అంటే త్వధన్య, నీవు తప్ప వారింకెవరున్నారు అన్న ప్రశ్నలా దాన్ని వేసి సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఇక్కడ కాత్వధన్య వేదపాదంలో వేస్తే కింద పాదంలో సదార్ద్ర చిత్త అన్న పదం వేశారు. అమ్మవారి మనసు, అమ్మవారి స్వరూపం ఎటువంటిది అంటే ఆర్ద్రం. ఆర్ద్రం అంటే ప్రేమ అనురాగాల సమాహారం. ఆవిడికి ఎప్పుడు కోపం రాదట. ఎప్పుడు రాదు? ఎవళ్ళ యందు రాదు? భక్తులైనటువంటి వాళ్ళ యందు కోపం రాదు. అలాగే అమ్మవారు చెప్పినటువంటి ధర్మాచరణ పరాయణ యందు అమ్మవారికి కోపం రాదు. ఎప్పుడు కూడా ఆర్ద్రమైనటువంటి ప్రేమ స్వరూపంగా, ఎప్పుడు కూడా వాళ్ళ యందు అనురాగంతో ఎప్పుడు ఏం అడుగుతారా, ఏమిద్దామా అన్న స్థితిలో అమ్మవారు ఉంటుంది. తర్వాత శ్లోకంలో అదే చెప్తారు, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరేదేవి. అప్పుడు ఎప్పుడు ఒక పని చేస్తుందట, ఎవడ శరణ చొచ్చుతాడా, ఎవడికి అనుగ్రహిస్తానా వెంటనే అని అమ్మవారు సిద్ధంగా ఉంటుందట. అటువంటి సిద్ధతని, అటువంటి ప్రేమ అనురాగ స్వరూపంగా ఉన్నటువంటి స్వరూపాన్ని సదా ఆర్ద్రచిత్త, ఆర్ద్రమైనటువంటి మనస్సుతో ఎప్పుడు ఉంటుందట. ఆ మనస్సుతో ఏం చేస్తుంది? ఈ భయాలు, దారిద్ర్యము, దుఃఖము, భయాన్ని అన్నీ తీసేసి ఆ జీవుడికి కావలసినటువంటి ఉపకారాలని అన్నింటినీ ఇచ్చి, సుఖాలని సంతోషాలని ఇచ్చి, సర్వోపకార కరణాయ, వాళ్ళకు కావలసినటువంటి ఉపకరణాలన్నింటినీ ఇచ్చి ఆనందింపజేస్తుందట దుర్గా అన్న వెంటనే. అయితే మనకున్నటువంటి దుర్గానామానికి ఒక మాట తీసుకుందాం. దుర్గో దైత్య మహావిఘ్నే భవబంధే కుకర్మణి శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని మహాభయే చ రోగే చ ఆప్యశబ్దో హంతృవాచక ఏతాన్ హంచేవ యాదేవి సా దుర్గా ప్రకీర్తిత. ఏం చెప్తున్నారు? దుర్గా శబ్దం. దుర్గా అంటే దీర్ఘం పలుకుతున్నాం, కానీ దుర్గ అంటే దుర్గా నామానికి అర్థం చెప్తూ ముందు ఈ కష్టాలు ఏమున్నాయో చెప్తున్నారు. దుర్గ శబ్దంతో దుర్గా అండం లేదు, దుర్గ అంటున్నాను చూడండి. ఆ శబ్దానికి అర్థాలు చూడండి. దైత్యుడు అంటే రాక్షసులు, విఘ్నాలు, సంసార బంధాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండము అంటే యమధర్మరాజు యొక్క దండము, పుట్టుక, మహాభయం, రోగం, ఇవి అర్థాలు ఉన్నాయి. ఆ దుర్గనామానికి రాకి దీర్ఘం పెడితే ఈ దుఃఖాలన్నింటినీ తీసేసి దుర్గా అయింది. ఆ దీర్ఘం చేత వీటన్నింటినీ హంతృ తీసేస్తుంది అని అర్థం. యామన తంత్రంలో ఓ మాట చెప్తారు, దైత్య నాశార్థ వచనో దకార పరికీర్తిత ఉకారో విఘ్ననాశిశ్చ వాచకో వేదసమ్మత రేపో రోకఘ్న వచనో గశ్చ పాపఘ్నవాచక వయశత్రుఘ్న వచన శాకార పరికీర్తిత అంటూ దుర్గాని విడగొడితే ఇద్దు ప్లస్ ఊ ప్లస్ ఎర్ర ప్లస్ ఇగ్గు ప్లస్ ఆ. ఇద్దంటే దైత్య నాశకము, ఊ అంటే విఘ్ననాశకము, ఇర్రంటే రోగనాశకము, ఉగ్గంటే పాపనాశకము, ఆ అంటే భయశత్రునాశకము.
ఇది దుర్గానామం శక్తివాచకం చేత దేవీనామానికి పర్యాయపదం అవ్వడం చేత ఆ ఉచ్చరించగానే దుర్గా అని పలకగానే మనకి ఈ పైన చెప్పినటువంటి ఈ కష్టాలు ఈ దుర్గతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్పారు. అయితే భయాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? భయాలు వైరాగ్య శతకంలో భర్తృహరి వారు రాస్తారు. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్యభయం, బలే భరిభయం, వరీ జరాభయం, శాస్త్రే వాదభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తుభయాన్వితం, భువం వైరాగ్యమేవా భయం. ఎవడు భయం లేకుండా ఉంటాడు అంటే శరీరం మీద కానీ శరీరానికి కావలసినటువంటి సౌఖ్యాల మీద కానీ ఆపేక్ష అంటే అవి కావాలన్న తాపత్రయం లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు సౌఖ్యంగా ఉంటాడు. వాటిని ఏమని పిలుస్తారు? వైరాగ్యవంతుడు అని పిలుస్తారు. అయితే ఏమున్నాయండి? భోగే రోగభయం, శుభ్రంగా 3 పూటలో శుభ్రంగా తింటే, చక్కగా అన్ని విలాసాలతో తింటే, ఇవాళ పంచపక్ష పరమాణాలు శుభ్రంగా వండుకొని తింటే ఏమవుతుందంటే మరొక క్షణం ఆగితే అది అరిగితే పర్వాలేదు, అరగకపోతే రోగం కింద మారుస్తుంది. భోగంతో ఉన్నవాడికి ఎప్పుడు భయం ఏముంటుందంటే రోగం వస్తుందేమో, తింటాడు కానీ రోగం వస్తుందేమో అన్న భయం. కులేచ్యుతి భయం, గొప్ప వంశంలో పుడతాడు కానీ వాడికి భయం ఉంటుంది. వంశంలో పుట్టాను కానీ నా వల్ల ఈ వంశానికి అపకీర్తి రాకుండా ఉండాలి అన్న భయంతో వాడు ఉంటాడు. విత్తే నృపాలాద్భయం, కోట్లాధీశ్వరులు అందరూ ఉంటారండి. వీళ్ళందరికీ భయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ రాజుల చేత కానీ భయం వీళ్ళకి. మానే దైన్య భయం. దైన్యం అంటే సేవ చేసేటువంటి, ఇప్పుడు ఒక యజమాని దగ్గర సేవ చేసేవాడికి యజమాని ఏమంటాడో అన్న భయం. ఇలా బలవంతుడికి యుద్ధంలో ఓడిపోకూడదన్న భయం. శాస్త్రే వాదభయం, శాస్త్ర పండితులు ఉంటారు, వీళ్ళకి వాదన చేత భయం. ఇలా ప్రపంచమంతా భయంతో కూడుకొని ఉంది. ఈ భయాలన్నీ ఎలా పోతాయి అంటే దుర్గా అన్న నామం చేత పోతాయి. ఎవరికి ఇప్పుడు ఆలోచించండి, మనలో ఎవరికి భయం లేకుండా ఉన్నామా అండి? ముందు ఆ దుఃఖాలు కష్టాలు పక్కన పెట్టేయండి, ముందు భయం. అందరికీ భయం ఉంది. ఆ భయం పోవాలంటే ముందు అమ్మవారిని నామం స్మరణ చేయాలి. అందుకే దుర్గే స్మృతామతివతీవ శుభాం దదాసి, దుర్గే స్మృత హరసభీతిమశేష జంతో ప్రపంచం. ఆ మాటకే ఈ మాట అన్వయం చేసుకుంటే భయం ఉందా లేదా అంటే దీనికి సమాధానం దొరికింది. అశేషమైనటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవకోటి అంతటికి కూడా భయం ఉంది. ఆ భయాన్ని వెంటనే తొలగదోసేటువంటి నామం ఏదైతే ఉందో అది దుర్గా. దుర్గా నామానికి రకరకాలైనటువంటి అర్థాలు చాలా స్తోత్రాల్లో, చాలా విశేషాల్లో, చాలా సంవాదాల్లో చెప్తారు. అందులో ఒకటి, తాం దుర్గాం దుర్గమాం దేవి దురాచార విఘాతిని నమామి వీతోహం సంసారార్ణవధారిణి. అందరూ సంసారంలో ఉన్నారు. సంసారం అంటే అర్థం ఏంటి? సమ్యక్ సరసీతి సంసార అంటే ప్రపంచంలో జీవనం చేస్తున్న వాళ్ళందరూ కూడా సంసారులే. కానీ ఏదైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు సంసారులని కాదు. ఈ ప్రపంచంలో జీవనయానం చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి జీవులందరూ కూడా సంసారులే. అయితే ఈ సంసారంలోంచి ఈ సంసారార్ణం ఉన్నారు. సంసారార్ణం అంటే సంసారం అనేటువంటి మహాసముద్రం. ఆ సముద్రంలో నదిని ఏదొచ్చు లేదా చెరువుని ఈదచ్చు, కానీ సముద్రాన్ని ఈదడం చాలా కష్టం. దాన్ని ఈదలే. దాన్ని ఈదాలి అంటే చాలా కష్టం.
దాంట్లోంచి బయటికి రావాలి అంటే ఒక పడవో లేకపోతే ఒక షిప్పో ఎక్కితే తప్ప సముద్రయానం చేయలేరు. అలాగే ఈ సంసారం కూడా ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలోంచి బయటికి రావాలంటే దుర్గానామం తప్ప మరో మార్గం లేదు అని చెప్పడం జరుగుతుంది. అయితే నావేవ సింధుందురితా జగ్ని, ఈ మంత్రాన్ని దుర్గా సూక్తంలో చెప్తారు. ఆవిడ నావగా ఉండి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని దాటిస్తోంది అని దుర్గా సూక్తం చెప్తారు. అలాగే లలితా సహస్రంలో దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహద్రీ సుఖప్రద దుష్టదూరా దురాచార శవని దోషవర్జ్యత అన్న నామం కూడా అందులో చెప్పబడింది. దుర్లభ, అమ్మవారు తెలుసుకోవడం ఎలాగా? దుర్లభం, అమ్మ గురించి తెలుసుకోవటం అని అనుకుంటే కష్టమే అయినప్పటికీ కష్ట సాధ్యం. ఇలా అమ్మవారిని ఆశ్రయించడం చేత ఏమవుతుందంటే దుర్లభము దుర్గమము అయినటువంటి ఏదైతే అద్వైత జ్ఞానం ఉందో అది అమ్మవారి అనుగ్రహం చేత వచ్చి, దుఃఖాలు అంటే బాహ్య అర్థంలో తిండికి లేకపోవడం ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒక్కొక్క కోరిక నెరవేరుతుంటే కోరిక వెంట కోరిక, కోరిక వెంట కోరిక వస్తాయి. కానీ ఇవి తీర్చుకొని ఆఖరికి విసుగొచ్చి ఈ దుఃఖం కాస్త బాధగా మారుతుంది, తీరకపోతే ఇంకా బాధగా మారుతుంది. ఈ బాధకి అవతలున్నది ఆనందం. ఆ ఆనందం వచ్చేది ఈ బాహ్య వస్తువుల వల్ల కాదు. ఆ ఆనందం వచ్చేది జ్ఞానం చేత మాత్రమే. అందుకే అతిమతీవ అన్నారు. అక్కడ వేసిన మాట ఏంటంటే అతిమతీవ శుభాం దదాసి. సాధన చేసి మంత్ర సాధన కానీ శ్లోక సాధన కానీ చేస్తే క్రమంగా అంచెలంచెలుగా ఈ సాధకుడు ఈ కష్టాలలోంచి ఈ బాధలలోంచి వైరాగ్య సుఖ ఆనందాన్ని అమ్మవారి అనుగ్రహం చేత పొందుతాడు. అంచేత ఇప్పుడు ఏమర్థమైంది? ఈ ప్రపంచంలో ఈ విషయ సుఖాలు, విషయ వాంఛలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భయహేతువులు అని అర్థమైంది. అంచేత చేయవలసిన ఈ భయహేతువుల్లోంచి బయటికి రావడానికి కావలసినటువంటి మార్గము, తరుణము, ఉపాయం ఏది అంటే దుర్గానామ స్మరణము. అంచేత ముందేం చెప్పాం? జ్ఞానం తెలిసినా సరే జ్ఞానం అనుభూతిలోకి రావటానికి అమ్మవారే కారణం అవుతుంది. అది ఒక మార్గం. అయితే తర్వాత మార్గంలో, తర్వాత మంత్రంలో, తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? ఇంకా జ్ఞాని స్థాయి నుంచి కిందకు వచ్చారు. అంటే మనలాంటి వాళ్ళ స్థాయి, అంటే శాస్త్ర పాండిత్యం, ఏ పాండిత్యం లేని వాళ్ళ స్థాయి, అంటే మామూలుగా జీవనయానం చేస్తూ జీవనం చేస్తున్నటువంటి వాళ్ళ కోసం వచ్చినటువంటి శ్లోకాలు వరుసగా ఉన్నాయి. అందులో దుర్గా నామానికి ఇంత విశేషం ఉంది. దుర్గే స్మృతా సభీతివశేష జంతో స్వస్యై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త అంటూ మరికొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకుంటే రాబోయే శ్లోకాల్లో కాస్త తేలికగా చెప్పుకోవచ్చు. అంత సారభూతంగా ఉన్నటువంటి శ్లోకం ఇది. అలాగే లలితా సహస్రం తర్వాత దేవి అథర్వ శీర్షోపనిషత్తులో చెప్తారు, యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిద. అమ్మా, నువ్వు కాకుండా ఇంకొక మూర్తి లేదు. యస్యా పరతరం నాస్తి, మరొక స్వరూపం లేదు. అది ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపం దుర్గా అని చెప్తూ
శివుడు అమ్మవారితో చెప్తున్నటువంటి విషయాలు ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. దుర్గా దుర్గేతి దుర్గాయా దుర్గానామ పరం మను యోజవేత్ సతతం చండీ జీవన్ముక్త సమానవ. అమ్మవారి గురించి అమ్మవారికే చెప్తున్నారు. దుర్గా దుర్గేతి దుర్గాయా. దుర్గా అనగానే దుర్గేతి, నిన్ను స్మరించిన మాత్రం చేత ఏమవుతోంది అంటే మీద మనం చెప్పుకున్న శ్లోకానికి ఇది అన్వయమే. దుఃఖాలు దుర్గమాలు అంటే కష్టసాధ్యాలు ఇవన్నీ పోయి దుర్గానామ పరం మను అన్వయంగా చెప్తున్నాను. దీన్ని ప్రతిపదార్థసారంగా చెప్పటం లేదు ఈ శ్లోకాన్ని. దుర్గానామ పరం మను. దుర్గా దుర్గేతి దుర్గాయా దుర్గానామ పరం మను. దీన్ని మించినటువంటి దుర్గా అన్న నామాన్ని మించినటువంటి మరో మంత్రం లేదు. యోజవేత్ సతతం చండీ. ఓ చండీ, ఓ పరమేశ్వరి, ఎవరైతే ఈ దుర్గానామాన్ని ఎల్లవేళలా జపం చేస్తారో జీవన్ముక్త సమానవ, వాడు జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్తారు. అలాగే దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలం దుర్గాయా స్మరణేనైవ కిం నసిద్ధ్యతి భూతలే. దుర్గా స్మరణజం దేవి, ఎవడైతే స్మరణం చేస్తాడో అమ్మవారిని దుర్గా అని, దుర్గా ఆ జపం స్మరణ చేసిన వాడికి అమ్మవారు ఫలాలను ఇస్తుంది. దుర్గా అన్న చేత దుర్గాయా స్మరణేనైవ కిం న సిద్ధ్యతి భూతలే. ఈ భూతలంలో దుర్గా అన్న నామం చేత రాదు అనేటువంటి విషయం ఏది లేదు. ప్రతీదీ అన్నీ, ఏ విషయం కావాలంటే జ్ఞానం కావాలా, జ్ఞానం ఇస్తుంది. లేదు జీవుడు మానవ యాత్ర కావాలా, దానికి కావాల్సిన ద్రవ్యాలు ఇస్తాయి. కిమ్న సిద్ధ్యతి భూతలే అంటూ మరొక మాట కూడా చెప్పారు. ఇందులో రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత. ఇలాంటి సాంప్రదాయాల్లో కూడా మేము చేయొచ్చునా చేయకూడదా ఇలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళకి కూడా ఒక శ్లోకంతో చెప్పడం ఉంది. శైవోవా విష్ణువోవాపి శాక్తోవా గిరినందిని స్మరేదుర్గాం భజేదుర్గాం జజేదుర్గాం శివప్రియా అని ఈ నామాలన్నింటినీ దుర్గానామానికి అన్వయం చేస్తూ ఈ శ్లోకాన్ని ఎవరు పారాయణ చేయాలి అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు స్మరణ చేస్తారు. జ్ఞానాన్ని అనుభూతిలోకి వచ్చినటువంటి వాళ్ళు స్మరణ చేస్తారు. జ్ఞానాన్ని అనుభవంలోకి రాకపోయినా, జ్ఞానం గురించి తెలియకపోయినా అమ్మయందు భక్తితో స్మరణ చేస్తే అన్నింటినీ స్వస్యై స్మృతావతి అతిమతీవ శుభాం దదాసి అమ్మవారే ఇస్తుంది. నీవు కాక ఇంకెవరు ఇవ్వలేరు అని ఆ శ్లోకంలోనే చెప్పారు. ఇంకెవరు ఇవ్వలేరు ఎందుచేత అంటే నీలాంటి ఆర్ద్రత అంటే ప్రేమానురాగాలు, వాత్సల్య భావన, దయ ఉన్నటువంటి స్వరూపం మరే దేవత యందు, నీకున్నంత స్థాయిలో ఏ దేవత యందు ఉండవు. సదార్ద్ర చిత్తమైనటువంటి స్వరూపాన్ని నువ్వు కనుక నువ్వే ఇవ్వాలి అని ఈ శ్లోకంలో శక్రాది స్తుతి అంటే ఇంద్రాది దేవతలు అమ్మవారికి ప్రార్థన చేశారు. ఇది ప్రథమ చరిత్రలో వస్తే ముందు శ్లోకం, తర్వాత శ్లోకం ద్వితీయ చరిత్రలో వస్తే ఇప్పుడు తర్వాతి మూడవ చరిత్రలో వరుసగా 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు శుంభ నిశుంభ వధ అనంతరం దేవతలంతా కలిపి చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రంలో ఏం చెప్తున్నారు, అందులో కొన్ని శ్లోకాలను మాత్రమే తీసుకున్నారు. అందులో వరుసగా అమ్మవారి విభూతుల్ని, అమ్మవారి యొక్క సారాన్ని ఇంకా వివరణ చేశారు. నారాయణీ స్తుతి అని దాని పేరు. అయితే అంతకుముందున్న స్తోత్రం మరొకటి ఉంది. ఆ స్తోత్రం ఏంటి అంటే దేవీ స్తుతి. ఇందాక అన్నాం. ఆ స్థుతిలో ఏం చెప్పారు అంటే
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ వరుసగా బ్రహ్మాండంలో అమ్మవారి చైతన్యం ఎలా ఉందో అందులో వివరణ చేస్తారు. బుద్ధి రూపంలో, మన యందు బుద్ధి రూపంలో, ఆకలి రూపంలో, నిద్రా రూపంలో. ముందు ఏం చెప్పారంటే విష్ణుమాయ ఇది శబ్దిత, విష్ణుమాయ రూపంలో బ్రహ్మాండం అంతా నడుస్తుంది, మాయ చేత నడుస్తుంది. మాయ స్వరూపంగా ఏదైతే ఉందో స్థితికారకుడు విష్ణుమూర్తి కదా, అమ్మవారిలోంచి ఒక కొంత మాయ భాగాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తికి ఇస్తుంది. అందుకు ఆయన స్థితిని అంత విశేషంగా చేస్తారు. అంచేత విష్ణుమాయగా ఉంది. విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః వరుసగా చెప్తూ హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ స్తోత్రాన్ని అమ్మవారికి చేస్తే అమ్మవారు కౌశికీ రూపంగా వచ్చి ఈ శుంభనిశుంభవధ చేస్తుంది. అందులో ఏం చెప్తారు, వరుసగా పదాలుగా చెప్తాం. అందులో ఉన్నవన్నీ పదాలే, వాటిని వివరణ చేస్తే ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మనలో ఉన్నవే. లజ్జ అంటే లజ్జారూపంగా ఉన్నది, ఆకలి రూపంగా ఉంది, బుద్ధి రూపంగా ఉంది. చేతన అంటే ప్రతి ఇంద్రియానికి మనలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నటువంటి స్పర్శ కూడా చేతన వల్ల, అంటే మనలో ఉన్న చైతన్యం చేత రూపంలో చేతనేత్యభిధీయతే అని. అలాగే శాంతి రూపేణ, మాతృరూపేణ, ఇలా వరుసగా స్మృతి రూపేణ, దయారూపేణ అని వరుసగా ప్రార్థన చేస్తే అమ్మవారు వచ్చి నేను ఈ వధ చేస్తాను, నా కోసమే మీరు ప్రార్థన చేస్తున్నారని అమ్మవారు చెప్పి యుద్ధంకి వెళ్తుంది. ఆ యుద్ధం అంతా అయిన తర్వాత చేసినటువంటి స్తుతి నారాయణీ స్తుతి. ఆ స్థుతిలోంచి తీసుకున్నటువంటి శ్లోకాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇందులో ఏం చెప్పారు అంటే సర్వమంగళ మాంగళ్యే, బ్రహ్మాండంలో బ్రహ్మాండమంతా మంగళస్వరూపంగానే ఉంది, అమంగళాలు ఏమీ లేవు. అయితే ముఖ్యంగా ఆ మంగళాల యందు మంగళత్వంగా ఉన్నది ఎవరు అంటే అమ్మవారే. అయితే శాస్త్రంలో కొన్ని విశేషమైనటువంటి మంగళాలు చెప్పి ఉన్నారు, వాటిని కొన్ని తెలుసుకుందాం. అసలు మంగళాలు ఇస్తూ ఉంది అని చెప్తున్నాం, కానీ ఏమిటా మంగళాలు మనకేం కావాలి అన్నది కూడా తెలియాలి. కనుక ఒకసారి శాస్త్రంలో చెప్తున్నటువంటి భ్రువపాకశము యందు చెప్తున్నటువంటి కొన్ని మంగళాలు: బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, స్త్రీలు, రాజు. ఇవి ఒక దాంట్లో చెప్తే, జ్యోతిష్యంలో పెరుగు, తులసి, దేవత, అద్దము, పువ్వు, బిల్వము, సువాసిని ఇత్యాదులు చెప్తే, ఈ బాహ్యంలో కొన్ని మంగళాలు చెప్తే, ఇందాక అనుకున్నాం బ్రహ్మాండంలో అన్నీ కూడా మంగళస్వరూపమే అని. అయితే అవి మన శ్రద్ధ చేత మంగళాలని శుభాలని ఇస్తాయి. ఎలాగా అంటే అత్రిస్మృతి ఓ మాట చెప్తారు, ప్రశస్త ఆచారం అప్రశస్త విసర్జనం. మనందరికీ మంగళాలు కావాలంటే చేయవలసినటువంటి ముఖ్య నియమం ఏంటంటే, శాస్త్రం ఏం చెప్పిందో, ధర్మం ఏం చెప్పిందో ఆ ఆచారాలన్నీ మనం పాటిస్తూ, అప్రశస్త అంటే శాస్త్రం చెయ్యకూడదు అనేటువంటి ధర్మాలు, ఆచార విహార సాంప్రదాయాలు మనం ఏవి చేయకూడదని చెప్పిందో అవి విసర్జన చేస్తే మనకి ఏ ఏ మంగళాలు రావాలో అవి వస్తాయి. ఆ మంగళాలన్నీ వరుసగా ఇలా చెప్పుకున్నాం. అయితే ఆ మంగళాలు మనకి ఎలా వస్తాయి, ఏమవుతుంది అని ఈ శ్లోకాన్ని మనం ఒకసారి అన్వయం చేసుకుంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఏ దేవతా స్వరూపం అయితే అన్ని మంగళాలకు మంగళంగా
మంగళ స్వరూపిణిగా మంగళాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉందో ఆ ద్రవ్యాలలో ఆవిడెవరు అంటే శివే. శివే అంటే దేవి పురాణంలో అర్థం చెప్తారు. శివ శక్తి సమాఖ్యాత తత్పదత్వాత్ శివ స్మృత. ఏదైతే శివుడుగా చైతన్య స్వరూపంగా అంటే ధ్యానంలో కాకుండా బయటికి మంగళాలను అనుగ్రహిస్తున్నాడో ఆయనలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే శివే అయిందని దేవి పురాణంలో ఒక మాట. ఈ మాటనే తీసుకుంటే సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో జగద్గురు ఆదిశంకరులు వారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని అందులో చెప్తారు. చేత శివుడు చేతన స్వరూపుడు అవ్వాలంటే అమ్మవారు ఆయనలోంచి బయటికి రావాలని లోతైన అర్థాలతో అమ్మవారు కలిస్తే తప్ప స్వామివారు సృష్టికి ఉపక్రమించరని ఇవన్నీ విశేషమైనటువంటి అంశాలు ఆ శ్లోకాల్లో చెప్పబడుతున్నాయి. అంచేత శివే అంటే శివుని పత్రి కనుక శివే అని, లేదు ఆయనకే చైతన్యాన్ని యోగావస్థలోంచి బయటికి తీసుకొచ్చి సృష్టిన్ముఖం చేస్తోంది కనుక శివే అని అర్థం చేసుకుంటూ సర్వ అర్థ సాధికే. ఆవిడ్ని పట్టుకోవడం చేత ఏమవుతుంది అంటే ఏవి కోరితే అవన్నీ వస్తాయండి. సర్వార్థ సాధికే. అయితే ఎలాగా వస్తాయి అంటే శరణ్యే అంటే శరణు వేడాలి. శరణాగతి పొందితే తప్ప అంటే భక్తుడికి ఉండేది శరణాగతేనండి. భక్తి కాకుండా ఇంకేదైనా విశేషమైనటువంటి కొంత విశేషం తెలిసినా కాస్త జ్ఞానం అర్థం కాక తెలుసుకున్న ఇలాంటి సందర్భాల్లో అహంకారం వస్తుంది. కానీ శరణ్యం అంటే అన్నింటినీ విడిచిపెట్టేసి నీవే తప్ప అన్నట్టు ఇందాక అలాగా అనన్నాస్ చింతయంత్వామా అన్నట్టు భగవద్గీతలో ఇక్కడ కూడా శరణ్యే. ఖచ్చితంగా శరణు ఎవరైతే ప్రార్థన చేస్తారో శరణ్యే త్రయంబికే గౌరీ. త్రయంబక అంటే 3 కనులు కలది. అంటే ఏంటి ఆ కళ్ళకి ప్రతీతి ఏంటి అంటే సోమ సూర్య అగ్నులు ఆవిడ కళ్ళగా ఈ సృష్టిని పోషణ చేస్తుంది. త్రయంబికే గౌరీ. గౌరీ అంటే ఇందాక చెప్పాను చూసారా, ఆ కౌశికీకే నామం గౌరీ అని. గౌరీ నామానికి యోగాగ్ని దగ్ధ దేహేన సతియే ఇందాక అదే చెప్పాం. అమ్మవారు నల్లపిల్ల అని ఒక సందర్భంలో పరమశివుడు అంటే అమ్మవారు జపం చేసి తపస్సు చేసి ఆ నల్లని శరీరాన్ని విడిచిపెట్టి తెల్లపిల్లగా అయ్యి స్వామివారిని వాళ్ళ పరిణయం ఆడిందని, ఆ నల్లని స్వరూపం ఏదైతే ఉందో అది కౌశికి గౌరీగా, ఆ గౌరీ స్వరూపానికి బంగారు మరియు పసుపు వర్ణ ఛాయలు కలిస్తే ఆ స్వరూపం వస్తుందని, కొన్ని పాఠాల్లో శరణ్యే త్రయంబికే దేవి అని ఉంటుంది, కొన్ని పాఠాల్లో శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా ప్రతి శ్లోకానికి ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే సమయం కూడా అవుతుంది. అయితే కొంత వివరణ ఇక్కడ ఇచ్చాం కనుక రాబోయే శ్లోకాల్లో కాస్తంత దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే ఈ 7 శ్లోకాలు నిత్యం పారాయణ చేస్తున్నాం. రాబోయేటువంటి వసంత నవరాత్రుల్లో కూడా పరిపూర్ణంగా పారాయణ చేసుకొని ఆ అర్థబొందిగ్గా వాటిని అనుసంధానం చేస్తూ మనం పారాయణ చేసుకొని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యమే ఇది. అంచేత ఇందులో నారాయణి నమోస్తుతే అంటే నారాయణి సూక్తంలో ఉంది కనుక నారాయణి అయిందని ఒక అర్థం. అయితే నారాయణుడు ఆయన అన్నయ్య తమ్ముడో విష్ణుమూర్తి అయితే ఆవిడికి నారాయణి అన్న నామం ఆవిడికి ఉంది. దీనిని విస్తారంగా చెప్పుకునే ప్రయత్నం రాబోయే రోజుల్లో చేద్దాం. అటువంటి
సర్వమంగళాలు ఇచ్చేటువంటి అమ్మ, నిన్ను శరణ వేడితే వచ్చేటువంటి ఏది కోరితే అది సర్వార్థ సాధకములుగా వస్తుంది. ఎలాగా అంటే ధర్మాచరణం, ప్రశస్త ఆచరణం చేత ఇవన్నీ మాకు అనుగ్రహిస్తావు. ఆ ప్రశస్త ఆచరణ కూడా నీ అనుగ్రహం చేతే రావాలి అని మనసా వాచ నమస్కారం చేసుకొని తర్వాత శ్లోకంలోకి వెళ్తాం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అవారు ఎప్పుడూ ఒక పనిలో ఉంటుందట ఎక్కువ సమయం. ఏ పని అంటే ఎవరు నన్ను ప్రార్థన చేసి శరణ వేడుతారో వాళ్ళని వెంటనే అనుగ్రహిస్తాను. పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరేదేవి, వాళ్ళ యొక్క ఆర్తి, కష్టాలని, బాధల్ని అన్నింటినీ హరేదేవి వెంటనే అమ్మా శరణు అంటే వెంటనే తీస్తుందట. అటువంటి ఓ నారాయణి నీకు నమస్కారం. దీనికి లోతైన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ ముందు చెప్పినటువంటి వాటిని కొంత అన్వయం చేసుకుంటే ఈ శ్లోకానికి క్లుప్తంగా సరిపోతుంది. ఎందుకంటే కాలం కూడా అయిపోయి వచ్చింది, అంచేత మనం దీనిని పూర్తి చేయాలి. పూర్తి చేస్తే రాబోయే కాలంలో మనకి బాగుంటుంది. తర్వాత వెంటనే కొన్ని శ్లోకాలు నారాయణీ స్థుతిలోంచి విడిచిపెట్టి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఒక విధంగా అన్వయం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అప్పటికే అమ్మవారిలోంచి కొన్ని శక్తులు వచ్చాయి. అవి నవమాతృకులుగా లేదా అష్టమాతృకులుగా వచ్చాయి. ఏంటేంటి అంటే బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, మాహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి, శివదూతి, చాముండ, ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నింటికీ నమస్కారం చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని వాళ్ళు చెప్తారు. అందుచేత ఒక్కొక్క శక్తి ఒకటి సృష్టి చేస్తే, ఒక శక్తి స్థితి చేస్తే, ఒక శక్తి మోహాన్ని కలిగిస్తే, ఒక శక్తి జ్ఞానాన్ని ఇస్తే, ఒక శక్తి యజ్ఞస్వరూపిణిగా ఉంటే, ఒక శక్తి సందేహ నివృత్తి చేస్తే, ఒక శక్తికి పరాక్రమం ఉంటే, ఒక శక్తి దుష్ట శక్తి నిర్మూలన చేస్తే, ఒక శక్తి లయాన్ని చేస్తున్నటువంటి ఈ స్వరూపాలన్నిటికీ ఈ అష్టమాతృకులతో పాటు చాముండ స్వరూపానికి కూడా నమస్కారం చేస్తూ, ఇవి కాకుండా బ్రహ్మాండంలో చాలా మనకు కనిపిస్తున్న బ్రహ్మాండం అంతా చేతన స్వరూపంగా ఉంది, అచేతన స్వరూపంగా ఉంది. ఈ చేతన అచేతన స్వరూపాలని వెనకుండి ఒక శక్తి నడిపిస్తోంది. ఆ శక్తి ఏం చేస్తోంది? సృష్టి స్థితి లయలు చేస్తోంది. మనకి కనిపిస్తున్నటువంటి ఈ చేతన స్వరూపం, అచేతన స్వరూపం కంటికి కనిపించేది అమ్మ స్థూలదేహంగా తీసుకుంటే, ఆ వెనకాతల పనిచేస్తున్న చైతన్యం సూక్ష్మదేహంగా భావన చేస్తే దాంట్లో ఉన్నటువంటి చైతన్యాన్ని విశేష క్రమంతో నడిపిస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కారణ శరీరంగా, అమ్మవారి కారణ శరీరంగా చూసుకుంటే ఇవన్నీ అమ్మవారి యొక్క ఈశ్వరత్వాన్ని క్రమసాధనలో సాధకుడు అనుభవంలోకి తెచ్చుకుంటే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే. ఆవిడ దగ్గర ఏ శక్తి ఉంది, ఏ శక్తి లేదని ఉంటే చెప్పండి. అన్ని శక్తులు ఉన్నాయి. అన్ని స్వరూపాలు బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టి అమ్మవారి స్వరూపమే. ఆ శక్తి ఏం చేస్తుందంటే అన్నింటినీ ఇస్తుంది. భయేభ్య ముఖ్యంగా తీసేటువంటి ఈ శ్లోకాలన్నింటిలో వరుసగా భయం భయం భయం. జీవుడు పుట్టాడు అంటే పుట్టుక దగ్గర నుంచి కూడా ప్రతి క్షణము భయమే ఉంటుంది. ఆ భయం ముందు పోతే ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి భయం ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం. ఆ భయం పోగొట్టడం ముఖ్య లక్ష్యం. ఎందుచేత భయం పోతుందంటే జ్ఞానం కలగడం చేత పోతుంది. అంచేత లోతైన అర్థాలని ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు
వీటన్నింటినీ అన్వయం చేసుకుంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క భయం ఉంటుంది. ఈ సకల భయాలని అమ్మవారు తీస్తోంది. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే. మళ్ళా దుర్గానామం ఇక్కడ వచ్చింది. అందుచేత అమ్మ ఈ బ్రహ్మాండ స్వరూపంగా ఉన్నటువంటి నువ్వు ఏ స్వరూపంలోంచి ఏ జీవుడి దగ్గర నుంచి, ఏ జీవి దగ్గర నుంచి, ఏ కొండ దగ్గర నుంచి, దేని నుంచి కూడా, ఏ చెట్టు నుంచి కూడా నాకు ప్రమాదం రాకుండా రక్షించు అని తేలికైన అర్థాన్ని తీసుకోగలిగితే అటువంటి బ్రహ్మాండ స్వరూపుడిగా ఉన్నటువంటి నీకు మరొక్కవారు నమోస్తుతే మనసా వాచా కర్మణ నమస్కారం చేస్తున్నామని చెప్తూ తర్వాత మరొక విశేషమైనటువంటి శ్లోకం, ఏ శ్లోకానికి ఆ శ్లోకమే. ఇందులో ఏం చెప్పారు? రోగానశేషాన్ అపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వమాశ్రితానాం న విపన్నరాణాం త్వమాశ్రితా హ్యాశ్రియతాం ప్రియాంతి. ఇందులో ఏం చెప్పారు? రోగాలు అనేక ఉన్నాయట. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట. అమ్మవారిని స్మరించగానే వెంటనే చేస్తుందట. అమ్మవారు ఏం చేస్తుందంటే స్మరణ చేశాడు అని సంతృష్టి పొంది అవి తీసేస్తుందట. తుష్టి చేత రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట. రోగాలన్నిటినీ తీసేస్తుంది. రుష్టాతు కామాన్. సంతోషించిన తల్లే కోపం తెచ్చుకుంటుంది. ఎప్పుడు ఇందాక మనం మాట చెప్పాం, ధర్మాచరణ చేసిన వాడికి పుణ్యం వస్తుందని ఎలాగైతే చెప్పామో పాపకర్మ ఆచరించే వాడికి పాపం వస్తుంది. ఆ పాపం వస్తే వచ్చే ఫలితం అమ్మవారు తుష్టి పొందితే వచ్చేటువంటి సౌఖ్యాలు, సుఖాలు, అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో పాపం చేత కోపం వస్తుంది అమ్మవారికి. రుష్టాతు కామాన్. వాడికి ఏవైతే ఉన్నాయో వాడి దగ్గర ఉన్నవి కూడా అన్నీ కూడా తీసేస్తుంది. అదే పాప ఫలితానికి వచ్చేటువంటి. కొంతమంది పాఠకులు పాఠాంతరాల్లో దదాతు కామాన్ కూడా కొన్ని పాఠాల్లో ఉన్నాయి. కానీ ఇదే ప్రమాణం. మా గురువులు కూడా ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు విశేష వివృత్తిలో వీటికి మొత్తం చెడి సప్తసత్యుపాసనా క్రమం అని, తర్వాత సాధన సామగ్రి అని 4 వాల్యూములు పుస్తకం రాశారు. మొత్తం సప్తసతీ దేవి మహాత్మ్యమే. అందులో వారు ఖచ్చితంగా రాసింది ఏంటంటే రుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్. అమ్మవారు కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పిల్లడు తప్పు చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. అందుచేత తప్పు చేయకుండా, పాపకర్మ చేయకుండా ఉంటే అప్పుడు ఎప్పుడూ అమ్మవారికి సంతుష్టే. ఎప్పుడు సంతుష్టి ఉంటే ఎప్పుడు సౌఖ్యం, ఆనందం, జ్ఞానం అని వస్తాయి. అంచేత రుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్ అంటూ మరొక మాట చెప్పారు. అమ్మా త్వమాశ్రితానాం న విపన్నరాణాం త్వమాశ్రితా హ్యాశ్రియతాం ప్రియాంతి. ఇక్కడ మరొక విశేషమైనటువంటి మాట ఏం రాశారంటే, ఎప్పుడు భక్తితో అమ్మవారిని అర్చించి, పూజించి, సాధన చేసి, స్తోత్రం చేసి అమ్మవారిని ఎప్పుడు ఆశ్రయించి ఎవడైతే ఉంటాడో భక్తుడు, వాడికి నువ్వన్నీ, వాడికి ఎటువంటి కష్టాలు, విపత్తులు, బాధలు ఉండవని చెప్తూనే వాడిని మరికొంతమంది ఆశ్రయిస్తారు. వాళ్ళకి కూడా ఎవడైతే భక్తుడు అమ్మవారిని ఆశ్రయించాడో వాడికి కష్టాలు, బాధలు ఉండవని చెప్తూనే ఈ ఆశ్రయించిన భక్తుడికి మరికొంతమంది ఆశ్రయిస్తారట. వాడికి కూడా త్వమాశ్రితానాం నవిపన్నరాణాం త్వమాశ్రితా హ్యాశ్రియతాం ప్రియాంతి. వాళ్ళు కూడా అమ్మవారి వైపు అడుగులు వేసిన వాళ్ళే అవుతారట. దానికే మనం ఒక ఉపమానం కాదు, కంటికి కనిపిస్తున్నదే తీసుకుంటే, ఇప్పుడు పరంపరానుగతంగా శంకరుల తర్వాత వచ్చినటువంటి పరంపర అంతా అదే కదా. అమ్మవారిని ఆశ్రయిస్తూనే జగద్గురువులంతా ఉన్నారు. జగద్గురువులను మనం అందరం ఆశ్రయిస్తున్నాం. ఒక గురువుని ఆశ్రయించడం అంటే గురుస్థానంలోకి ఆయన ఎలా వచ్చారు? భగవంతుడిని ఆశ్రయించడం చేత, భగవద్విజ్ఞానం తెలియడం చేత భగవద్విజ్ఞానం ఏ గురువుకైతే తెలుసో ఆ గురువుని కదా మనమంతా ఆశ్రయిస్తాం. అంచేత త్వమాశ్రితా హ్యాశ్రియతాం ప్రియాంతి. అంచేత అయితే రోగాలు అశేషాన్ అన్నారు కదండి. కొంత వివరణ తెలుసుకుందాం.
ఇది ఒక్క విషయం కొద్దిగా తెలుసుకుందాం, ఒక్క 2 నిమిషాల్లో ముగిద్దాం. అయితే ఈ రోగాలు ఎన్ని విధాలు? అయితే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం, ఈ 3 కూడా స్థూల దేహాన్ని అంటసించి ఉంటాయి. ఆధ్యాత్మికం అంటే శరీరానికి వాత పిత్త శ్లేష్మాదులు, వాత శరీరం అండి, శ్లేష్మ శరీరం అండి ఇలా అంటుంటారు. ఒక్కొక్క వాతం ఉంటే ఒక్కొక్క రోగం వస్తుంది శరీరానికి, శ్లేష్మం ఉంటే దానికి ఉన్న విధానం చేత ఒక్కొక్క రోగం వస్తుంది, పిత్త శరీరం చేత. ఇలా పూర్వం ఆయుర్వేదంలో శరీర తత్వాలని చెప్తారు. ఇప్పుడు అంతా పోయిందనుకోండి, కానీ ఆయుర్వేదంలోనే దీన్ని బ్రీఫ్గా తెలియజేస్తారు. ఈ వాత శరీరం వాడికి ఎటువంటి మందు ఇవ్వాలి, ఈ మందు ఎలా పనిచేస్తుంది, ఇలా పిత్త శరీరం వాడికి, శ్లేష్మ శరీరం వాళ్ళకి ఎలా ఇవ్వాలో ఈ బ్రీఫ్ అంతా కూడా ఆయుర్వేదంలో ఉంది. కానీ ఇప్పుడున్న ఈ మన అలోపతిలో లేదు. వాళ్ళు ఏవో బైఫికేషన్స్ చేశారు. కానీ అలా ఆధ్యాత్మికంలో అవి ఆది దైవిక అంటే బ్రహ్మాండంలో శీతోష్ణ వాత వర్షాదులు. శీతోష్ణ అంటే చలి, చలి ఎక్కువ ఉన్న భర్జల. ఉష్ణం వేడి తాపం, అది ఎక్కువ ఉన్న భరించల. వాత గాలి, గాలి ఎక్కువ ఉన్న భరించల. వర్షం, అవి భరించల. ఇవన్నీ కూడా ఆది దైవిక. ఆది భౌతిక అంటే వ్యాఘ్ర తస్కరాదులు. తస్కరులు అంటే దొంగలు, వ్యాఘ్రం అంటే ఈ క్రూర జంతువులు. ఇవన్నీ కూడా రోగాల్లోకే వస్తాయి. అలాగే ఇవన్నీ కంటికి కనిపిస్తున్న శరీరానికి కాకుండా మనస్సుకి, సూక్ష్మ శరీరానికి ఉండేటువంటివి ఏంటి అంటే, మనస్సుకి ఎప్పుడైనా కష్టం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే కోరుకున్నది రాకపోతే ఒక కష్టం అయితే, కోరుకోనిది వస్తే, అక్కర్లేనిది వస్తే అది కూడా కష్టమే. ఇలాంటిది మనసుకు ఉండేటువంటి రోగాలు. అలాగే ఇంకా వెనక్కి మరొక దేహం ఉందండి, కారణదేహం. దానికి ఏంటి ఉన్నాయి మాలిన్యాలంటే అజ్ఞానము, ఆత్మవిస్మృతి. అందరికీ ఉండేటువంటి ఒక నిత్యంలో అందరూ భావిస్తున్నది, భ్రమిస్తున్నది ఏంటంటే అజ్ఞానం చేత. అంటే ఏంటండి 10 సార్లు అజ్ఞానం 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 అంటున్నారు మీరు. మేమంతా ఇన్ని చదువుకుంటున్నాం, డిగ్రీలు పట్టాలు యుఎస్ఏల్లో ఉన్నాం, లక్షలు డాలర్లు సంపాదించుకుంటున్నాం, మీరు 10 సార్లు అజ్ఞానం అంటున్నారు, ఏ బాగా ఉంది మీతో అనకండి. అజ్ఞానం అంటే ఏది మీరో ఏది మీరని తెలుసుకోకుండా మీరు ఇంకోటి అని అనుకుంటున్నారో అది అజ్ఞానం. ఏది మీరు అంటే శరీరం మీరు కాదు, బుద్ధి మీరు కాదు, మనస్సు మీరు కాదు, ఆ వెనకాతలు ఉన్నటువంటి నేనన్న చైతన్యం. ఈ మాట రమణుల వారు అంటారు. అహము నిర్మూలింపు అరుణాచల అంటారు ఆయన. చేత నేనన్న స్మరణ ఎక్కడి నుంచి వస్తుందో దానిని తెలుసుకొని, దానిని తెలుసుకోవడానికి కావలసిన సాధన చేసి, ఒక గురువులను ఆశ్రయించి దానికి సాధన చేసి జ్ఞానాన్ని తెలుసుకొని అనుభూతిలోకి తెచ్చుకుంటే అప్పుడు జ్ఞానవంతులం. జ్ఞానాన్ని తెచ్చుకుంటే ఓ రామకృష్ణ పరమహంస, ఓ రమణ మహర్షి, ఓ చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఒక భారతీ తీర్థస్వామి వారు, వీళ్ళంతా కూడా జ్ఞానులుగా కనిపిస్తున్నటువంటి మహాసత్పురుషులు. వీళ్ళని జ్ఞానులు అనాలి. జ్ఞానాన్ని ఎరిగి శాస్త్రం చెప్తున్న పండితులకి నమస్కారం చేసినప్పటికీ జ్ఞానస్వరూపులుగా, సాక్షాత్తు శారదా స్వరూపులుగా ఉన్నవారు వారు మాత్రమే. చేత ఇవన్నీ కూడా మనం ఏదో తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. ఆ తెలుసుకోలేకపోవడం చేత వచ్చేటువంటిది ఆత్మవిస్మృతి. ఇవి కారణదేహానికి ఉండేటువంటి, ఇవన్నీ మనకి నిత్యంలో ఉండేటువంటి అశేషమైనటువంటి రోగాలు. ఈ రోగాలన్నీ కూడా
పోవటం ఎలా అంటే సాధన చేత, అమ్మవారి యందు భక్తి చేత, అమ్మవారిని ఆరాధించడం చేత, అర్చన చేయటం చేత, సదాచార సంపత్తి చేత ఈ రోగాలన్నీ పోతాయి. తర్వాత ఈ స్థుతి అంతా చేసిన తర్వాత అమ్మవారు సంతుష్టురాలై చెప్తుంది, మీరు చేసినటువంటి స్థుతికి నేను చాలా సంతసించి నేను మీకు ఒక వరాన్ని ఇస్తాను. ఏం చెప్పారు అమ్మవారు? వరదాహం సృగణ వరం యం మనసేచ్ఛదా తమృద్ధం ప్రయచ్చామి జగతాముపకారకం. మీరు కోరుకునే కోరిక ఎలా ఉండాలంటే జగత్తుకు ఉపకారం చేసేటువంటి కోరిక అవ్వాలి తప్ప మీ స్వార్థానికి వాడుకునేటువంటి కోరికలు ఇక్కడ ఇవ్వబడవు అని అమ్మవారు హెచ్చరించి చెప్తారు. వెంటనే దేవావూచుహు, వారు కోరుకున్నది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి, అంటే ఏ శ్లోకం ప్రతిసారి వీరిదే మాట అంటున్నారు అనుకోకండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేతత్వయా కార్యమస్మద్వైరి వినాశనం. అమ్మా, ఇప్పటి వరకు అక్కడున్న సందర్భం కూడా అదే. ఇప్పటి వరకు నువ్వు దేవతలమైన మాకు దైత్య సంహారం, రాక్షసులను సంహారం చేసి మా వైరులు అంటే శత్రువులు అయినటువంటి రాక్షసుల్ని సంహారం చేసి మమ్మల్ని రక్షించావు, మా కార్యాలన్నింటినీ అనుగ్రహించావు. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా ఈ అర్థాన్ని వచ్చేటట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికే చేసావు కానీ చాలదు, రాబోయేటువంటి కాలంలో కూడా సర్వబాధ ప్రశమనం. ఇప్పటికి ఎన్ని బాధలు చెప్పావు, ఎన్ని దుఃఖాలు చెప్పావు, ఎన్ని కష్టాలు చెప్పావు, ఇవన్నీ కూడా అన్నీ ఒక కట్టకట్టి వాటన్నింటినీ దూరం చేసి ప్రశమనం, మా యందు సౌఖ్యాన్ని శాంతిని అనుగ్రహించాలి. ఎవరైతే నువ్వు అనుగ్రహించాలి. కానీ ఎలా ఉన్న స్వరూపాన్ని చెప్తున్నారు వాళ్ళు. త్రైలోక్యస్యాఖిలేశ్వరి, ఎవడో కింద స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు కాదు, ఒక ఆఫీసర్ కాదు అమ్మవారు. అంటే మామూలుగా చెప్పడం కోసం, మనకి అన్వయం అవ్వటం కోసం, అమ్మవారి స్థాయి చెప్పడం కోసం చెప్తున్నాం. ఈ అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితా సహస్రంలో చెప్తే, ఇందులో ముల్లోకాలకి అఖిలేశ్వరి, ఈ అన్నింటి యందు నీ శాసనం చేత నడుస్తున్నటువంటి లోకాలకు అన్నింటికి ఈశ్వరి అయినటువంటి నువ్వు మా శత్రువుల్ని నాశనం చేసి మా కార్యాలన్నింటినీ సుగమంగా జరిగేటట్టుగా అనుగ్రహించు అని చెప్పారు. ఇది బాహ్యార్థం అయితే అయిపోయింది. ఒక్క 2 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. ఇది బాహ్యార్థం అయితే ఆంతరంగిక అర్థం ఏంటంటే, శత్రువులు పైనున్నారని మనం అనుకుంటున్నాం, కానీ మనలోనే ఈర్ష, రాగ, ద్వేష, దంభ, అసూయలు అనేటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి మనలో. అవి ఏం చేస్తున్నాయంటే, జ్ఞానం అనేటువంటి రత్నాన్ని, జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం. ఇవేం చేస్తున్నాయంటే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని తీసుకొని మనకి రావాల్సినటువంటి జ్ఞాన స్వరూప ఆనందాన్ని, ఆత్మవిచారణ ఆనందాన్ని తీస్తున్నాయి. రాగద్వేషాల రూపంలో, క్రోధ రూపంలో, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అవన్నీ కూడా, ఇవన్నీ మనకు శత్రువులే. సాధనలో ఇవన్నీ శత్రువులే. ఈ శత్రువులన్నింటినీ తీసేసి త్రైలోక్యస్యాఖిలేశ్వరి, ఇందాక స్థూల సూక్ష్మ కారణ దేహాలు చెప్పాం. ఈ మూడింటిని పైన 3 లోకాలు చెప్పారు, కానీ లోపలే 3 లోకాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ దేహాలు. మహాకారణ దేహంగా అమ్మవారే ఉంది. ఆ చైతన్యమే ఈ రథాన్ని నడిపిస్తోంది, ఈ జీవుణ్ణి నడిపిస్తోంది.
అందుచేత ఈ రథం సుగమంగా వెళ్ళి అమ్మవారి కోసం నడుస్తున్నటువంటి ఈ రథం అమ్మవారి వైపుగా వేస్తున్నటువంటి అడుగులన్నీ సురథంగా మారాలి అంటే చూసారా అమ్మవారు పలికిస్తున్న మాటలు. ఆ మూడింటి గురించి చెప్దాం అనుకొని మరిచా, ఇప్పుడు వస్తున్నాయి. సురథంగా మారాలి అంటే అమ్మవారు ఈ సింహాసనంలో కూర్చుంటే హృత్పద్మాసనీలయా, హృత్పద్మ కర్ణికా మధ్యే, అమ్మవారు హృత్పద్మ కర్ణికలో ఉండి చైతన్య స్వరూపిణిగా మన చేత ఈ మాయల నుండి ఈ ఆవిడ పెట్టిన మాయలోంచి ఆవిడే పైకి తీసి జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ 3 స్థూల సూక్ష్మ కారణ దేహాలకి ఈశ్వరిగా ఉన్నటువంటి అమ్మవారు మన అనుగ్రహించి మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి ఐహికం అంటే ఈ జీవన యాత్రకు కావలసినటువంటి సకల ఐశ్వర్యాలని ఇచ్చి అనుగ్రహించి తర్వాత క్రమ సాధనలో సాధన చేత జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానం అనుభవంలోకి తెచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ, సురథుడు అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు జ్ఞానం ఉంటే సురథం అవుతుంది ఈ శరీరం. సుమేధ అంటే విశేషమైనటువంటి మేధా సంపత్తి, ఋషి పేరది. ఆయనకి విశేషమైనటువంటి మేధా జ్ఞానం ఉండడం చేత ఆయన సుమేధుడయ్యాడు. సమాధి, సుమేధ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వీకరించి సురథం చేసుకొని ఈ సురథాన్ని సమాధి స్థితిలోకి తీసుకెళ్లడమే ఈ జీవుడి యొక్క ప్రధాన కర్తవ్యం. అదే ఇందులో ఉన్నటువంటి దుర్గా సప్తశతిలో ఉన్నదైనా సప్తశ్లోకిలో ఉన్నదైనా ఇదే పరమార్థం, పరమ సత్యం. అంచేత వీళ్ళిద్దరికీ ఈ చరిత్ర అంతా 3 చరిత్రలు చెప్పి సురథుడికి సమాధికి చెప్పగానే వాళ్ళు తెలుసుకొని 300 సంవత్సరాలు జపం చేసి ఒక నదీ తీరంలో జపం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమై సమాధికి నాకు జ్ఞానం కావాలని సమాధి కోరితే సమాధికి జ్ఞానం ఇచ్చి ఆవిడలో కైవల్య మోక్షాన్ని ఇచ్చింది. సురథుడికి అమ్మవారు ఏం వరం ఇచ్చిందంటే, సురథుడు అడిగాడు, అమ్మ నా పోయినటువంటి రాజ్యాన్ని నాకు ఇచ్చేయి అని ప్రార్థన చేస్తే, నీకు రాజ్యంతో పాటు అయిపోయిన తర్వాత రాబోయే 8వ మనువుగా నిన్ను పుట్టిస్తాను, సావర్ణ్య మనువుగా పుట్టిస్తానని అమ్మవారు అనుగ్రహించి ఆ మన్వంతరం అయిపోగానే నీకు జ్ఞానం ఇచ్చి మోక్షాన్ని ఇస్తానని అమ్మవారు చెప్పింది. అంటే ఇందులో మీకేమర్థమైంది? మనందరికీ అర్థమైంది ఏంటంటే అమ్మవారు వాత్సల్యం అర్థమవుతుంది. రాజు ఏం కోరాడు? నాకు రాజ్యాన్ని ఇస్తే చాలు అన్నాడు ఆయన. కానీ ఇక్కడ వచ్చిందేంటి? రాజ్యము, రాజ్యంతో పాటు మన్వంతర కాలం అంటే 27 మహాయుగాల కాలం అధికారి ఆయన, మన్వంతరానికే అధికారి. తర్వాత జ్ఞానం వచ్చి మోక్షంలోకి వెళ్తాడు. ఎంత గొప్ప వాత్సల్యం! ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేస్తే ఒక 300 ఏళ్ళు, అది ఎప్పుడు కొన్ని వందల యుగాల క్రితం, కొన్ని వేల యుగాలు కల్పాల క్రితం ఆ యుగంలో అలా నడిచింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అంచేత ఏం జరిగింది ఇక్కడ? అమ్మవారి యొక్క వాత్సల్యాన్ని తెలుసుకున్నాం. అందుకే శంకరులు త్వదన్య పాణిభ్యాభయవరదు అని సౌజన్యలహరిలో చెప్తూ, అమ్మ నీ పాదాలకి దండం పెడితే చాలమ్మా, మిగతా దేవతలందరూ వరదాభయాలు పట్టుకొని ఉన్నారు కానీ నీకు అక్కర్లేదు, నీ పాదాలే వరదాభయాలు. వాటి వల్ల ఏం జరుగుతుంది? సాధకుడు కోరుకున్న దానికన్నా వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి శరణావేవ నిపుణం. అందులో కూడా శరణ్యమే చెప్పి చేత 7 శ్లోకాలు భక్తి ప్రపత్తులతో సాధన చేస్తూ మనం ముందరికి వెళ్ళి ఇంకా వైభవపేతంగా రాబోయేటువంటి ఈ నవరాత్ర కాలాన్ని సంపూర్ణంగా మనం 7 శ్లోకాలని మళ్ళా రోజుకి 108 సార్లు, ఇప్పుడు ఎంతో కొంత పూర్తి అర్థాన్ని చెప్పగలిగానా లేదా అంటే అమ్మవారు అందించిన మేరకు చెప్పగలిగాం. అది మీ అందరి సాధనకి ఉపకరిస్తుందని తెలియజేసుకుంటూ
అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ జగద్గురువుల యొక్క ఒక విశేష అనుగ్రహం, అలాగే శృంగేరి శారదా మఠానికి మానస పుత్రిక ఈ అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యాలు అనతి కాలంలోనే కొన్ని వందల రీట్రీట్లు ఆన్లైన్ ఆఫ్లైన్లో జరుగుతున్నాయి దేశ విదేశాల్లో, మీ అందరికీ తెలిసిందే. దీనిని మరికొంత అంటే ఒక చీమ చేసే పని చేయాలి. చీమ ఏం చేస్తుందంటే దానికి ఆహారం దొరకగానే అదొకటి తెలుసుకొని తినేసి పట్టుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోదు. మరికొంత సమూహాన్ని తీసుకొచ్చి అది ఆహారాన్ని అంతటినీ తన పరివారంతో పట్టుకెళ్తుంది. అలాగా మానవ కుటుంబంగా మనం అంతా ఉన్నాం. సనాతన కుటుంబంగా, సనాతన ధర్మానికి అనుయాయులుగా ఉన్నటువంటి, సనాతన ధార్మికులుగా ఉన్నటువంటి మనమందరం కూడా జగద్గురువుల యొక్క పరమానుగ్రహం పొందుతున్నాం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా అందాలి అంటే మనమే చెప్పాలి. ఈ కార్యక్రమాలు అహం బ్రహ్మాస్మి తరఫున జరుగుతున్నాయి, మనం తెలుసుకోవాలి. ఎంతో జ్ఞానాన్ని ఎంతమంది విద్వాంసులు చెప్తున్నారు. ఏ ఏ ప్రాంతాల వాళ్ళు ఆయా ప్రాంతాలకి, ఆన్లైన్ వాళ్ళు ఇలా ఒక్కొక్కడు ముగ్గురేసికి చెప్పినా కొన్ని సందర్భాల్లో పాత మనం అనుకున్నవే ఒక్కొక్కరు ముగ్గురేసికి చెప్పినా చాలామందికి ఉపయోగం అవుతుంది. చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, మాకు జ్ఞానం కావాలి, మాకు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు అన్న ఈ ప్రయత్నాల్లో చాలామంది ఉన్నారు. అంచేత అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ మన సంస్థ తరఫున చాలా విశేషమైనటువంటి పండితులు ఇందులో మాట్లాడుతున్నారు. అంచేత ఇవి ఆ సాధకులకు ఉపయోగపడతాయి. మీరు వినలేకపోయినా మరొకరికి చెప్తే ఆ రోజు మరొకరైనా వింటారు. అలా మీరు దీన్ని మరికొంతమందికి తెలియజేయండి. కొంతమందికి దీన్ని తెలియజేసి వారికి చెప్పితే సాయం చేస్తే ఒక పుణ్యం వేస్తారు. ఒక ధర్మ కార్యాన్ని మీరు ఆచరింపజేస్తే దానికి ఒక కొంత పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యం ఒకరి దగ్గర నుంచి రాదు, భగవంతుడు ఒక్కడి దగ్గర నుంచి రాదు, మీకు జగద్గురువుల నుంచి కూడా వస్తుంది. అంచేత ఇది జగద్గురువులు శంకరాచార్యుల వారి యొక్క పరమానుగ్రహం మీకు కావాలి, మనకి కావాలి. అలాగే ప్రత్యక్షంగా శంభోర్మూర్తి స్థిరది చరణే శంకరాచార్య రూప అన్నట్టుగా శంకరాచార్యుల వారే సాక్షాత్తుగా ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారిగా, విధుశేఖర భారతీ స్వామి వారిగా మనకి కంటికి కనిపిస్తున్నారు. వాళ్ళ యందు వారిని దర్శించి వారు అనుగ్రహిస్తున్నటువంటి అనుగ్రహ భాషణాన్ని తెలుసుకొని వీటినన్నింటినీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం చేత మరికొంతమందికి పంపించవచ్చు. చేత మనం చేసే పని ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళి డోర్ టు డోర్ చెప్పక్కర్లేదు. మనం మామూలుగా మాటలు చెప్పి వాట్సాప్లో పంపిస్తే చాలు. మరి కొంతమందికి అది ఉపకరిస్తుంది. మీకు తెలియకుండానే మరొక సాధకుడికి మీరు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల ప్రత్యక్షంగా అమ్మవారు వెనక నుండి చూస్తూ ఉంటుంది. అలాగే జగద్గురువులు శంకరాచార్యుల వారు కూడా చూసి పరమానుగ్రహాన్ని ఇస్తారు. ఈ అనుగ్రహాలన్నింటినీ మనం పొందుతూ, అలాగే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా పత్రం పుష్పం ఫలం తోయమన్నట్టుగా ఎవరికి తోచినటువంటి ద్రవ్యాన్ని పీఠానికి అందిస్తే, పీఠం చేస్తున్నటువంటిది ఇప్పటికీ అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ ఒక్కటే మనకు కనిపిస్తుంది, మనం ఇందులో ఉన్నాం కనుక. అలాంటివి ఎన్నో అనుబంధ సంస్థలు పీఠం తరపున నడుస్తున్నాయి. వీరిచ్చేటువంటి ద్రవ్యం డైరెక్ట్గా శృంగేరి అమ్మవారి క్షేత్రానికి వెళుతుంది. అది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యాలకి వినియోగింపబడుతుంది. రోజుకి 30,000 మంది దగ్గర భోజనాలు మఠం తరపున అక్కడ ఆ పరిసరాల్లో చేస్తున్నారు. ప్రతిదీ కూడా మనం చేసేటువంటి ద్రవ్య సహకారం చేత నడుస్తుంది అని తెలియజేస్తూ, భగవతి అనుగ్రహం చేత వచ్చినటువంటి ఈ 4 మాటలు భగవతికే అర్పిస్తూ, జగద్గురువులకు అర్పిస్తూ, అలాగే నాకు ఈ శ్లోకాలని మొట్టమొదటిసారిగా అనుగ్రహించినటువంటి ఇతరులు తండ్రి గారు గురువులు అయినటువంటి శ్రీ శ్రీయానందనాథాది గురుత్రయానికి అందజేస్తూ
सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। उमाकांताय कांताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मंगलम। सर्वं श्री श्यामा वार्ताड़ी समेत राजराजेश्वरी स्वामी राजराजेश्वरी समेत राजराजेश्वर स्वामी सीता श्री श्रियानंदनाथादि सद्गुरु चरणारविंदार्पणमस्तु। स्वस्ति। Recording stopped. అద్భుతం గురువు గారు, అసలు సమయం తెలియలేదు మీ మీ అమృత వాక్కులు వింటుంటే.